Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. And I welcome you all to the discussion of the Hindu analysis for 11th of August 2025. So let's start the video without any further delay. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం వరల్డ్ హిస్టరీలో భాగంగా అంటే వరల్డ్ హిస్టరీ కోసం ఒక కొత్త ప్యాచ్ని లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి 21st July రోజు. సో ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్, లెట్ మీ టెల్ యూ ద ఫీచర్స్ ఆఫ్ ది కోర్స్. కాంప్రహెన్సివ్ క్లాసెస్ విల్ బి టేకెన్ బై సాయిరామ్ సార్. మీకు తెలుసు సార్ హిస్టరీ ఎలా డీల్ చేస్తారు. దిస్ విల్ బి వెరీ మైండ్ బ్లోయింగ్. ఓకే, వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ అనేవి ఉంటాయి. వన్ ఆన్ డిమాండ్ మెంటర్షిప్ జూమ్ కాల్స్ కూడా మీరు సాయిరామ్ సార్తో మాట్లాడొచ్చు. అండ్ ఆల్సో సర్ విల్ బీ యూనిక్లీ డీలింగ్ వరల్డ్ హిస్టరీ బై ఇంటిగ్రేటింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎథిక్స్. టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేవి ఉంటాయి అలాంగ్ విత్ మోడల్ ఆన్సర్ బుక్లెట్స్. వ్యాలిడిటీ ఆఫ్ దిస్ కోర్సెస్ ఫర్ 365 days. ఓకే, సో ఎవరికైతే పర్చేస్ చేయాలని ఉందో 399K ఇది అవైలబుల్గా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ యూ కెన్ యూజ్ దిస్ కోడ్ ఇఫ్ యూర్ పర్చేసింగ్ ఇట్ ఫ్రమ్ ది వెబ్సైట్ దట్ ఈస్ TIA33. సో www.tarayas.com ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు. లేదా ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్లీ కాల్ us 63059553 అనే నెంబర్కి కాల్ చేసి కూడా పర్చేస్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే ఇండియన్ ఎకానమీకి కూడా మనము కొత్త బ్యాచ్ని లాంచ్ చేసాము. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి 21st July నాడు. కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఇక్కడ వెంకట్ సార్ డీల్ చేస్తున్నారు ఎకానమీని. యు నో హౌ వెంకట్ సార్ డీల్స్ ఇట్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్సో గోయింగ్ టు బి అ మైండ్ బ్లోయింగ్ క్లాసెస్. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఉంటాయి. ఆన్ డిమాండ్ మెంటర్షిప్ జూమ్ కాల్స్ ఇక్కడ కూడా అవైలబుల్గా ఉన్నాయి. టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ కూడా ఉంటుంది. వ్యాలిడిటీ ఈజ్ ఫర్ 365 days. సో కోర్స్ ప్రైస్ వచ్చేసి 999. సో దిస్ విల్ బీ సూన్ రివైజ్డ్ టు 2500. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 63059553 అనే నెంబర్ కాల్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు. లేదా tarayas.com వెబ్సైట్ త్రూ కూడా పర్చేస్ చేయొచ్చు. ఓకే, విత్ దిస్ నోట్ లెట్ మీ స్టార్ట్ ద వీడియో. So let us look at the first article. Language lessons. The obsession with Hindi is diversion from the needs of school education అని చెప్పేసి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో మనకు తెలుసు ఇండియన్ ఎడ్యుకేషన్ అనేది ఇది ఒక పెడగాజీతో మాత్రమే కాదు, ఇట్ ఈస్ బౌండ్ బై మల్టీలింగ్వల్ అండ్ మల్టీ కల్చరల్ క్యారెక్టర్. సో వి నో లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్, లాట్ ఆఫ్ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్, మెనీ లాంగ్వేజెస్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న పీపుల్ అందరూ కలిసి చదువుకుంటారు. సో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ అ మల్టీలింగ్వల్ క్యారెక్టర్ అండ్ మల్టీ కల్చరల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అయితే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మనం ఏదైతే తీసుకొచ్చామో 2020లో, దిస్ రికమెండ్స్ అ 3 language పాలసీ. రైట్, 3 language పాలసీ అంటే ఏంటి? సో బేసికలీ అట్లీస్ట్ ఈ 3 languagesలో 2 నేటివ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉండాలన్నమాట. 1 can be another one. Okay, if you want, 1 can be a native Indian language also, or it can be a foreign language also. I repeat it again. ఈ 3 languagesలో కనీసం 2 నేటివ్ ఇండియన్ లాంగ్వేజెస్ అయ్యి ఉండాలన్నమాట. మిగతా ఒకటి మీ ఇష్టం, చాయిస్ ఆఫ్ ద స్టూడెంట్. ఓకే, సో దీని త్రూ మనం ఏం చేస్తున్నాం? వీఆర్ ప్రమోటింగ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ ఆల్సో నేషన్ యొక్క ఇంటిగ్రేషన్కి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. లాంగ్వేజ్ ఆర్ లింగ్విస్టిక్ డైవర్సిటీకి హెల్ప్ అవుతుంది. నేషన్స్ యొక్క ఇంటిగ్రేషన్, నేషనల్ ఇంటిగ్రేషన్కి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. హవెవర్ కొన్ని స్టేట్స్ ఈ పర్టికులర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో తీసుకొచ్చిన కొన్ని ప్రొవిజన్స్ని అపోజ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, దే ఆర్ ప్రయారిటైజింగ్ దేర్ లోకల్ లాంగ్వేజెస్ రాదర్ దాన్ హిందీ. అసలు ఎందుకు ప్రయారిటైజ్ చేస్తున్నారని తెలిసే కన్నా ముందు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న లాంగ్వేజ్ ప్రొవిజన్కి సంబంధించిన ఫీచర్స్ తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. రైట్, సో మీరు ఫీచర్స్ చూసినట్టయితే 3 languages ఫార్ములా అనేది స్కూల్ లెవెల్కి అప్లికేబుల్ అనమాట. ఇట్ ఈజ్ అప్లికేబుల్ టు స్కూల్ లెవెల్. అండ్ ఈ 2 languages ఏవైతే ఉన్నాయి, ఈ 3 languagesలో అట్లీస్ట్ 2 languages నేటివ్ ఇండియన్ లాంగ్వేజ్ అయి ఉండాలి. అండ్ ఆల్సో ఈ 3 languagesలో అట్లీస్ట్ 1 language మదర్ టంగ్ ఉండాలి. ఒక లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ ఉండాలి, బికాస్ ఇంగ్లీష్ ఇస్ అ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇంగ్లీష్ గివ్స్ ది ఫ్యూచర్ ఆపర్చునిటీస్. ఓకే, సో కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ లాగా తీసుకోకుండా ఇంగ్లీష్ అనేది మన కెరీర్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్ని మనం యూజ్ చేసుకోవడం జరిగింది. వీ హ్యావ్ మేడ్ ఇట్ అ పార్ట్ ఆఫ్ అ 3 language ఫార్ములా. అండ్ థర్డ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ద చాయిస్ ఆఫ్ అ స్టూడెంట్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ హిందీయే ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్న రూల్ ఏం లేదనమాట ఈ 3rd languagesకి అకార్డింగ్ టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఈ 3rd languagesకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అ స్టేట్ ఆఫ్ తమిళనాడులో ఏమేమి తీసుకుంటారు జనరల్గా? మదర్ టంగ్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తమిళ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ఇంగ్లీష్.
వీటి రెండింటికి సంబంధించిన టీచర్స్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ బుక్స్ అనేవి ప్రాపర్గా అవైలబుల్గా ఉంటాయి ఎక్కడైనా త్రూ అవుట్ ఇండియా. బట్ ద థర్డ్ లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ థర్డ్ లాంగ్వేజెస్ని ఫ్రెంచ్ తీసుకుందాం. Okay, if someone want to learn French, or else if someone want to learn any other state language, Canada కానివ్వండి, కర్ణాటక లైక్ ఈ తమిళనాడులోనే కన్నడని తీసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ థర్డ్ లాంగ్వేజెస్ని చూస్ చేసుకునేటప్పుడు సో తమిళనాడులో మనకి కన్నడ ఫ్యాకల్టీ ఆర్ టీచర్స్ ఉండకపోవచ్చు, తమిళనాడులో మనకి ఫ్రెంచ్కి సంబంధించిన టీచర్స్ ఉండకపోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ అనేది ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. వాట్ దీస్ పర్టికులర్ స్టేట్స్ ఆర్ టెలింగ్ ఇస్, ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజెస్ మీద ఇన్వెస్ట్ చేసే బదులు స్టెమ్లో అంటే సైన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ లైక్ ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ ఇలాంటి సబ్జెక్ట్స్లో మనము ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది కదా, దట్ విల్ బి అ ఫ్యూచర్, దట్ విల్ గివ్ అ ఫ్యూచర్ ఆపర్చునిటీ టు ద స్టూడెంట్స్ కదా అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఫ్రమ్ వేర్ దిస్ పర్టికులర్ ఇష్యూ హ్యాస్ హ్యాపెండ్. అయితే ఈ పర్టికులర్ 3 లాంగ్వేజ్ పాలసీ అనేది ఇట్స్ అ కంపల్సరీ ప్రొవిజన్ దట్ స్టేట్స్ హ్యావ్ టు బి ఇంప్లిమెంటెడ్. ఓకే, ఇంప్లిమెంటింగ్ దిస్ 3 లాంగ్వేజ్. ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని అపోజ్ చేస్తున్న స్టేట్స్కి సెంటర్ ఏం చేస్తుంది అంటే, ఇట్ ఈస్ పీనలైజింగ్ బై నాట్ గివింగ్ ది ఎడ్యుకేషన్ బడ్జెట్. ఎడ్యుకేషన్కి సంబంధించిన బడ్జెట్ అలొకేషన్ ఏదైతే చేయాలో ఆ స్టేట్కి అది ఇవ్వట్లేదు అనమాట, ప్రాపర్గా ఫండ్స్ని ఇవ్వట్లేదు, డిస్బర్స్ చేయట్లేదు. సో దట్ ఈస్ బికమింగ్ అ ప్రాబ్లమ్. దానివల్ల ఏమవుతుంది, థర్డ్ లాంగ్వేజ్ ప్లేస్లో హిందీనే తీసుకోవాల్సి వస్తుంది అనమాట, బికాస్ హిందీ టీచర్స్ అవైలబుల్గా ఉంటారు, వెరస్ ఫ్రెంచ్, కెనడా అండ్ మిగతా టీచర్స్ అవైలబిలిటీలో ఉండరు కాబట్టి. సో ఇట్ ఈస్ చాయిస్. ఓకే, బేసికలీ చాయిస్ ఉన్నప్పటికీ ఇక్కడ లాస్ట్లో ఫైనల్ డెరివేషన్ ఏమవుతుంది అని అంటే హిందీయే తీసుకోవాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ. సో బేసిక్గా హిందీ ఇంపోజిషన్ అనేది డైరెక్ట్గా లేకున్నా ఇండైరెక్ట్గా మా మీద హిందీనే ఇంపోజ్ చేస్తున్నారనే ఒక పర్టిక్యులర్ ఆర్గ్యుమెంట్ని వీళ్ళు రేజ్ చేస్తున్నారనమాట. సో దీస్ ఆర్ ది ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ రోజ్ బై this particular states like Tamil Nadu, Karnataka and Maharashtra. Okay, సో ఈ పర్టికులర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అసలు ఎందుకు ఈ ప్రొవిజన్ని తీసుకొచ్చారు, ఈ 3 లాంగ్వేజ్ ప్రొవిజన్ని అని అంటే, ఫస్ట్ థింగ్ ఇది నేషనల్ యూనిటీకి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో దిస్ విల్ ఎంకరేజ్ కమ్యూనికేషన్ అక్రాస్ లింగ్విస్టిక్ రీజన్స్ కాబట్టి నేషనల్ యూనిటీకి ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి దీన్ని తీసుకొచ్చారు. అండ్ ఆల్సో లింగ్విస్టిక్ డైవర్సిటీ ఏదైతే ఉంటుందో అది మన డైవర్సిఫికేషన్కి, డివిజన్కి కారణం అవ్వద్దు. సో లింగ్విస్టిక్ డైవర్సిటీ అనేది ఇట్ షుడ్ బికమ్ ఎ బూన్ అని చెప్పేసి ఒక ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. అండ్ లాంగ్వేజ్ వర్సటైలిటీని కూడా, లింగ్విస్టిక్ వర్సటైలిటీని కూడా ఎన్హాన్స్ చేయడానికి ఈ పర్టికులర్ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనే ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చారనమాట. ఓకే, సో అండ్ ఆల్సో ఈ 3 లాంగ్వేజెస్లో మదర్ టంగ్ని కూడా ఎందుకు ఇంక్లూడ్ చేశారు అని అంటే, సో మదర్ టంగ్ అనేది అకార్డింగ్ టు యునెస్కో చేసిన రీసెర్చ్ ప్రకారం అండ్ వేరియస్ అదర్ సైంటిఫిక్ బ్యాకింగ్ కూడా ఉంది దీనికి, ఏంటంటే మదర్ టంగ్ ప్రైమరీ లెవెల్లో ఆర్ ఎర్లీ లెర్నింగ్లో స్టూడెంట్స్కి మదర్ టంగ్లో నేర్పించినట్టయితే వాళ్ళకి కాన్సెప్ట్స్ అనేవి చాలా క్లియర్గా అర్థమవుతాయి అనమాట. అందుకే మదర్ టంగ్ని కూడా వాళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది. సో దెర్ ఆర్ సమ్ సైంటిఫిక్ రీజన్స్ ఆల్సో వై దిస్ పర్టికులర్ థింగ్స్ ఆర్ దేర్. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నవ్ ఇస్ ఇండైరెక్ట్గా హిందీ ఇంపోజిషన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దట్స్ ద రీజన్ వాట్ ది స్టేట్స్ ఆర్ డూయింగ్ ఇస్ దే ఆర్ కమింగ్ అప్ విత్ their own policies. For example, let's take the case of తమిళనాడులో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, దే హ్యావ్ కమ్ అప్ విత్ 2 లాంగ్వేజ్ పాలసీ ఇన్స్టెడ్ ఆఫ్ 3 లాంగ్వేజ్ పాలసీ. సో ఏంటి, తమిళనాడులో ఏం తీసుకొస్తారు, ఒకటి తమిళ్ తీసుకొస్తున్నారు, ఇంకొకటి ఇంగ్లీష్ అనమాట, రాదర్ దాన్ హిందీని తీసుకురావట్లేదు. సో దే ఆర్ థింకింగ్ దట్ హిందీని ఇంపోజిషన్ చేస్తున్నారు కాబట్టి మేము 3 లాంగ్వేజెస్ ఫార్ములాని ఫాలో అవ్వము, 2 లాంగ్వేజ్ ఫార్ములాని ఫాలో అవుతాం, 1 is తమిళ్ అండ్ 1 is ఇంగ్లీష్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అండ్ ఆల్సో దే మేడ్ తమిళ్ కంపల్సరీ అప్ టు క్లాస్ 10. Across all the boards they have made Tamil compulsory till the 10th class. Okay, so దీనివల్ల సో ఈ 2 లాంగ్వేజ్ పాలసీతో పాటు దే ఆర్ మోర్ ప్రయారిటైజింగ్ ఆర్ ప్రమోటింగ్ క్రిటికల్ థింకింగ్. సో లాంగ్వేజ్ మీద కాకుండా ఈ 2 లాంగ్వేజెస్ మీద ఫోకస్ చేస్తూ ఇంకోవైపు క్రిటికల్ థింకింగ్ మీద, డిజిటల్ లిటరసీ స్కిల్స్ మీద, క్లైమేట్ ఎడ్యుకేషన్ మీద, సోషల్ జస్టిస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఓకే, సో వీటితో పాటు దే ఆర్ ఫోకసింగ్ ఆన్ స్టీమ్ ఏరియా. స్టీమ్ అంటే ఏంటి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్ ఈ ఏరియాస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనమాట. సో ఇదేంటంటే మెయిన్లీ ట్రైబల్ స్టూడెంట్స్ని ఫోకస్ చేస్తూ, డిజబుల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ పెడుతూ, అండ్ ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి
ఈ పర్టికులర్ స్ట్రీమ్ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు లాంగ్వేజ్ రాదర్ దాన్ లాంగ్వేజ్ ప్రమోషన్. ఓకే, సో ఏంటంటే వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రయారిటీ ఆఫ్ దెమ్ రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ లాంగ్వేజ్. ఓకే, మరి యాజ్ కర్ణాటక అప్రోచ్ తీసుకుంటే దిస్ ఇస్ తమిళనాడుస్ అప్రోచ్. కర్ణాటకలో కూడా సిమిలర్ అప్రోచ్తో ముందుకు వచ్చారు వాళ్ళు. కర్ణాటక అప్రోచ్ ఎలా ఉంది మరి? సో కర్ణాటక హ్యాస్ ఆల్సో ప్రపోజ్డ్ 2 లాంగ్వేజ్ ఫార్ములా. సో కర్ణాటక ఏంటంటే కన్నడతో పాటు ఇంగ్లీష్ని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ దే హ్యావ్ మేడ్ ఇంగ్లీష్ యాజ్ అ కంపల్సరీ లాంగ్వేజ్ అండ్ కన్నడ యాజ్ అ కంపల్సరీ లాంగ్వేజ్ అప్ టు 10th క్లాస్ అండ్ అప్ టు 12th క్లాస్ ఆల్సో, ప్రిఫరబుల్లీ టిల్ 12th క్లాస్. ఓకే, సో మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో కన్నడ ఖచ్చితంగా 5th క్లాస్ వరకు ఉండాలి. అండ్ మిగతా ఇంగ్లీష్ అండ్ మిగతా ఏరియాస్ వచ్చేసి అట్లీస్ట్ క్లాస్ 12th వరకు ఖచ్చితంగా ఇంగ్లీష్ని వాళ్ళు ఫాలో అవ్వాలన్నమాట యాజ్ అ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అండ్ దే డిస్కంటిన్యూడ్. ఎర్లియర్ ఏంటంటే వీళ్ళు 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఫాలో అయ్యేవారు, వేర్ హిందీ వాజ్ ఆల్సో పార్ట్, బట్ నౌ దే ఆర్ ట్రయింగ్ టు డిస్కంటిన్యూ ఇట్. ఓకే, సో వాళ్ళు స్టేట్ స్పెసిఫిక్ కరికులంని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. సో దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద సెంట్రల్ సిలబస్ ఆర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి దే ఆర్ మూవింగ్ అవే అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో దే ఆర్ బిల్డింగ్. సో వాళ్ళ టీచర్స్కి బైలింగ్వల్ టీచింగ్ మెథడాలజీస్ని ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళని అలా ట్రైన్ చేస్తున్నారు అనమాట ఫర్ బెటర్ లెర్నింగ్ అవుట్కమ్స్. ఓకే, ఫర్ బెటర్ లెర్నింగ్ అవుట్కమ్స్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ bilingualism. ఓకే, సో దీస్ ఆర్ ద స్టెప్స్ దట్ దే ఆర్ టేకెన్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, సో సెంటర్ ఈజ్ ఇంపోజింగ్ ఫ్యూ బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్స్ అనమాట, ఆన్ దిస్ పర్టికులర్ స్టేట్స్ హు ఆర్ అపోజింగ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫండింగ్ ఏదైతే ఉందో, ఎడ్యుకేషన్ బడ్జెట్ వాళ్ళకి ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వట్లేదు అనమాట. ఓకే, సో బేసికలీ దిస్ ఇస్ అన్ ఈరోషన్ ఆఫ్ అ ఫెడరలిజం. బేసికలీ ఎందుకు అనంటే ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కన్కరెంట్ లిస్ట్. అంటే స్టేట్స్కి సెంటర్కి ఈక్వల్ పవర్ అనేది ఉంటుంది టు టేక్ ద డెసిషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్. కానీ ఇక్కడ సెంటర్ ఇలా ఇంపోజ్ చేయడం అనేది ఇట్స్ అగేన్స్ట్ ద ఫెడరలిజం, ఇట్స్ అగేన్స్ట్ ద కన్కరెంట్ లిస్ట్ ప్రొవిజన్ అండర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ ది federalism concept. Okay, if you look at the few constitutional and federal dimensions of education, as I've already told you, education comes under the concurrent list అనమాట. కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి? సో ఎడ్యుకేషన్ మీద చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అని అంటే స్టేట్స్కి ఉంటుంది, సెంటర్కి కూడా ఉంటుంది అనమాట, యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద కాన్కరెంట్ లిస్ట్. ఆర్టికల్ 345 ఏం చెప్తుంది అని అంటే స్టేట్స్ కెన్ అడాప్ట్ ఎనీ 1 or more లాంగ్వేజెస్ ఫర్ ఒఫీషియల్ యూస్ అని చెప్పేసి ఆర్టికల్ 345 చెప్తుంది. అండ్ దెర్ ఈస్ ఆర్టికల్ 341. So there is a directive that the center can give for the development of Hindi as per article 341. And also మనకి 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ అనేవి రికగ్నైజ్ అయ్యాయి అనమాట. సో దిస్ విల్ ప్రొటెక్ట్ ద లింగ్విస్టిక్ డైవర్సిటీ. అంటే 22 షెడ్యూల్ లాంగ్వేజెస్ ఉన్నాయి అండర్ 8th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, అండ్ ఆల్సో కోఆపరేటివ్ ఫెడరలిజం. సో బేసికల్ ఎడ్యుకేషన్ కాన్కరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి దిస్ ఈస్ ప్రమోటింగ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. అంటే సెంటర్ అండ్ స్టేట్స్ అనేవి రెండు కలిసి డెసిషన్స్ తీసుకోవాలి టు అలైన్ ఎడ్యుకేషన్ పాలసీ వితౌట్ ఎనీ ఓవర్ రైడింగ్ లోకల్ ఆస్పిరేషన్స్ అని చెప్పేసి మనకి ఎడ్యుకేషన్ ఏం చేశారు, కాన్కరెంట్ లిస్ట్లో పెట్టడం జరిగిందనమాట. బట్ దెర్ ఆర్ ఇష్యూస్. సో ఇన్ని ఫెడరల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. సో మరి ఎలాంటి ఛాలెంజెస్ మనం చూస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ఈ 3 లాంగ్వేజ్ పాలసీ? ఈ 3 లాంగ్వేజ్ పాలసీ వల్ల మనకి ఎలాంటి ఛాలెంజెస్ అనేవి వస్తున్నాయి? ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే సెంటర్స్ లాంగ్వేజ్ పుష్. సో ఈ సెంటర్ లాంగ్వేజ్ పుష్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ నాట్ విత్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం ఆర్ ఎడ్యుకేషన్ ఎన్హాన్స్మెంట్ కోసం దీన్ని తీసుకొచ్చినట్లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద స్టేట్స్ పార్టీస్ అండ్ సెంట్రల్ పార్టీస్ ఆర్ యూజింగ్ దిస్ లాంగ్వేజ్ ఎస్ అ టూల్ అనమాట, పొలిటికల్ టూల్గా వాడుకుంటున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ ట్రయింగ్ టు ఇంపోజ్ హిందీ ఆన్ ది సదర్న్ స్టేట్స్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే కల్చరల్ డామినేషన్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ లీడింగ్ టు కల్చరల్ డామినేషన్స్. ఓకే, సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క 3 లాంగ్వేజ్ మోడల్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇగ్నోరింగ్ అ స్ట్రాంగ్ డిమాండ్ ఫర్ ఇంగ్లీష్. సో బేసికలీ ఇంగ్లీష్ అనేది ఈవెన్ సమ్ హిందీ స్పీకింగ్ రీజన్స్ లైక్ గుజరాత్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ది ఇంగ్లీష్ ప్రయారిటీ. ఓకే, ఇంగ్లీష్ని ప్రయారిటైజ్ చేద్దామని వాళ్ళు కూడా అడుగుతున్నారు. బట్ దిస్ ఈజ్ బీయింగ్ నెగ్లెక్టెడ్ అండర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఓకే, అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరలిజం ఇష్యూస్ అనేవి వస్తున్నాయి.
సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అనేది జరుగుతుంది ఎడ్యుకేషన్ విషయంలో, లాంగ్వేజ్ విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు అనేది 2 లాంగ్వేజ్ ఫార్ములాతో వచ్చిందని చెప్పేసి సెంటర్ ఇస్ నాట్ గివింగ్ 2152 వర్త్ క్రోర్స్, ఓకే, 2152 crore, ఓకే, రూపీస్, ఇంత మనీని ఎడ్యుకేషన్ ఫండ్ని తమిళనాడుకి ఇవ్వకుండా ఆపుతుందన్నమాట, యాజ్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ అప్ విత్ 3 లాంగ్వేజ్ పాలసీ. సో దిస్ ఈజ్ లీడింగ్ టు ది హ్యాంపరింగ్ ఆఫ్ ది కోఆపరేటివ్ ఫెడరలిజం. ఫిస్కల్ డిస్ప్యూట్స్ అనేవి పెరుగుతున్నాయి అనమాట. ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ మనం చూస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ఇట్. సో బేసికలీ ఇవన్నీ ఏంటి, దీస్ ఆర్ ద పొలిటికల్ మోటివ్స్. సో స్టేట్స్ అయినా సెంటర్ అయినా దే ఆర్ యూజింగ్ ది ఎడ్యుకేషన్, దే ఆర్ యూజింగ్ ద లాంగ్వేజ్ ఎస్ అ టూల్ టు garner the votes of the people, garner the votes of the public, garner the votes of the vulnerable sections of the people who cannot understand the real issues and the depth of the story. Okay, so but what is the real issue, what is the real thing that they have to focus? ఎడ్యుకేషన్లో అన్నీ సరిగ్గా ఉన్నాయా లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయడానికి? లాంగ్వేజ్తో పాటు లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి ఎడ్యుకేషన్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ట్రైనింగ్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో హై క్వాలిటీ పబ్లిక్ ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ ఇండియా, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎడ్యుకేషన్ ఈస్ బికమింగ్ కమర్షియలైజ్డ్. ఓకే, గవర్నమెంట్ స్కూల్స్లో ప్రాపర్ బేసిక్ ఫెసిలిటీస్ ఉండట్లేవు, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉండట్లేదు టు రీచ్ టు ది లైక్ స్కూల్స్ అండ్ ఎక్సెట్రా, అంటే యాక్సెసిబిలిటీ మిస్సింగ్ ఉంది. ఇలా లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అనేవి ఎడ్యుకేషన్లో ఉన్నాయి. Why are we focusing on only language rather than focusing on all of these issues which are hampering the quality of education? So ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్నోవేటివ్ అప్రోచ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దిస్ ఇస్ నాట్ గివెన్ ఇన్ ది ఆర్టికల్, బట్ let me tell you, this will help you to write the answers in means. Okay, so that is called as stakeholders approach. Stakeholders approach. Stakeholders ante evaru? సో డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వన్ పర్టికులర్ ఇష్యూ, వాళ్ళని మనం స్టేక్ హోల్డర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉంటారు? లెట్ మీ టెల్ యూ. ఒకటి గవర్నమెంట్ ఉంటుంది. సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి సెవరల్ స్టెప్స్ తీసుకుంటుంది కాబట్టి గవర్నమెంట్ ఇస్ వన్ స్టేక్ హోల్డర్, అండ్ వన్ ఈజ్ స్టూడెంట్. డెఫినెట్లీ స్టూడెంట్స్ ఆర్ ద వన్ హూ రిక్వైర్స్ ఎడ్యుకేషన్ కాబట్టి స్టూడెంట్స్ ఆర్ అనదర్ స్టేక్ హోల్డర్స్, అండ్ పేరెంట్స్ ఆర్ అదర్ స్టేక్ హోల్డర్స్. ఓకే, పేరెంట్స్ పంపిస్తేనే పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి పేరెంట్స్ ఆర్ అదర్ స్టేక్ హోల్డర్స్. టీచర్స్, సో టీచర్స్ రోల్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎడ్యుకేషన్లో. సో టీచర్స్ ఆర్ ద అదర్ స్టేక్ హోల్డర్స్. స్కూల్స్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ ద టైప్స్ ఆఫ్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. అలాంగ్ విత్ దెమ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్, ఎన్జిఓస్ కూడా దే విల్ ప్రమోట్ ది పర్టికులర్ ఎడ్యుకేషన్ పాలసీస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రథమ్, సో వాళ్ళు రిపోర్ట్స్ని తీసుకొస్తూ ఉంటారు. సో ఇలా మనకి ఎన్జిఓస్ కూడా ఉంటాయి హూ సపోర్ట్స్ అండ్ హూ యాక్చువల్లీ స్ప్రెడ్ అవేర్నెస్ విత్ రెస్పెక్ట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్, నీడ్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో వీళ్ళందరూ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. సో ఈ స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ ద్వారా మనం ఏం చేద్దామంటే, నౌ లెట్స్ ట్రై టు బ్రెయిన్ స్టార్మ్ వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ ఆర్ దేర్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి వీ హ్యావ్ టు థింక్ ఇన్ ద స్టేక్ హోల్డర్స్ అప్రోచ్. లెట్స్ ట్రై టు బ్రెయిన్ స్టార్మ్ ద పాయింట్స్, లెట్స్ ట్రై టు జనరేట్ ద పాయింట్స్. ఓకే, ఇది ఇక్కడే కాదు, మనకు వేరియస్ ఏరియాస్లో ఇలా స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ని మీరు అప్లై చేసి యూ కెన్ క్రియేట్ ఆర్ యూ కెన్ థింక్ జనరేటింగ్ ద పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఇప్పుడు ఏం చూస్తున్నాము? ఓకే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా సో సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు సెంట్రలైజ్ ద ఇష్యూ, and central government is trying to impose Hindi on some states like Tamil Nadu, some states like southern states are feeling it is a hampering of federalism. Okay, and government నుంచి మనకి ఫండింగ్ డిస్ప్యూట్స్ కూడా ఉంటున్నాయి. సో ప్రాపర్గా ఫండింగ్ అనేది ఇవ్వట్లేదు. అసలు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి మనకి ఎడ్యుకేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం? ట్రై టు కామెంట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, సో అసలు ఎంత ఉండాలి, ఎంత చేస్తున్నాం? లాట్ ఆఫ్ డిస్పారిటీ అనేది ఉంది ఫండింగ్ విషయంలో. సో ఫండింగ్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో సింబాలిక్ ఇష్యూస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ పాలిటిక్స్ని ఫోకస్ చేస్తున్నారు రాదర్ దాన్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. అంటే సింబలిజం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ ద రియల్ ఇష్యూ. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఇస్ అ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ది కరికులం. అంటే ఏంటి? సో బేసికలీ స్టేట్స్ ఏమో వాళ్ళ ఓన్ స్టేట్ సిలబస్తో ముందుకు వస్తే సెంటర్ ఈస్ కమింగ్ అప్ విత్ ఎన్సీఆర్టీ ఆర్ సిబిఎస్ఈ సిలబస్. సో కరికులం అనేది స్టాండర్డ్గా లేదు, యూనిఫామ్గా లేదు త్రూ అవుట్ ఇండియా. సో సమ్ ఆర్ ఫాలోయింగ్ ది స్టేట్ సిలబస్, సమ్ ఆర్ ఫాలోయింగ్ ది సిబిఎస్ఈ సిలబస్, సమ్ ఆర్ ఫాలోయింగ్ ఐసిఎస్ఈ సిలబస్. ఇలా లాట్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఉందన్నమాట. ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో పాలసీస్ ఉన్నాయి బట్ దే ఆర్ ల్యాకింగ్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్. సో ఇవన్నీ మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి మనము థింక్ చేసిన
ఫ్యూ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మరి స్టూడెంట్ సైడ్ నుంచి ఏంటి? సో లాంగ్వేజెస్కి సంబంధించిన ఆర్టికల్ కాబట్టి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఈజ్ వన్ ఇష్యూ. ఓకే, కంపల్సరీ లెర్నింగ్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ ఏం చేస్తుంది కొన్ని రీజన్స్లో, ఇట్ విల్ పుష్ స్ట్రెస్ ఆన్ ది స్టూడెంట్స్ అనమాట. దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్. అండ్ యాక్సెసిబిలిటీ అనేది ఉండట్లేదు. సో లాట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మోస్ట్లీ వనరబుల్ సెక్షన్స్ అయిన రూరల్ పీపుల్, ట్రైబల్ పీపుల్, ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో దే ల్యాక్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే ల్యాక్ క్వాలిటీ రిసోర్సెస్. సో దే ఆర్ స్టేయింగ్ ఇన్ ఫార్ అవే ఫ్రమ్ స్కూల్స్. ఓకే, స్కూల్స్ నుంచి చాలా దూరంలో ఉంటున్నారు. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉండట్లేవు. దే హ్యావ్ టు వాక్ సమ్ 3 kilometers, 4 kilometers, 5 kilometers దూరం నడవాల్సి వస్తుంది ఇన్ ఆర్డర్ టు రీచ్ స్కూల్స్. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చాక డిజిటల్ డివైడ్ ప్రాబ్లం కూడా చూసాం. అంటే ఏంటి? ప్రాపర్గా మనకి డివైసెస్ యొక్క యాక్సెసిబిలిటీ లేదు అండ్ ఇంటర్నెట్ పెనట్రేషన్ అనేది కూడా అన్ని రీజన్స్లో ప్రాపర్గా లేదు. దిస్ ఈస్ క్రియేటింగ్ అ డివైడ్ బిట్వీన్ ఫ్యూ పీపుల్ అండ్ అనదర్ సెక్షన్ ఆఫ్ పీపుల్. అండ్ ఆల్సో వీఆర్ సీయింగ్ స్కిల్ మిస్ మ్యాచ్, రోట్ లెర్నింగ్ మెథడాలజీస్, ఇవన్నీ కూడా దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద స్టూడెంట్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం స్టూడెంట్ సైడ్ నుంచి వీఆర్ సీయింగ్ సూసైడ్స్ యాజ్ అన్ ఇష్యూ బికాస్ ఆఫ్ సమ్ మెంటల్ హెల్త్ క్రైసిస్. ఓకే, అండ్ కరికులం ఏదైతే మనం ఫాలో అవుతున్నామో దిస్ ఈజ్ నాట్ గెటింగ్ మ్యాచ్డ్ విత్ వాట్ ఈస్ రిక్వైర్ బై ద మార్కెట్. సో దెర్ ఈస్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ మార్కెట్ ఏం డిమాండ్ చేస్తుందో దానికి అండ్ మన కరికులంకి. సో దెర్ ఈస్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ దీస్ బోత్. అందువల్ల మనకి సో స్టూడెంట్స్ ఆర్ నాట్ బీయింగ్ ఎంప్లాయబుల్. ఓకే, వన్స్ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ దే ఆర్ నాట్ బికమింగ్ ఎంప్లాయబుల్. ఓకే, దే ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ స్కిల్స్ టు గెట్ ఎంప్లాయిడ్. సో దట్ ఈస్ ప్రాబ్లమ్ ఫ్రమ్ స్టూడెంట్ సైడ్. పేరెంట్స్ సైడ్ నుంచి మనకు ప్రాబ్లం ఏంటి? సో యాక్సెసిబిలిటీ ఉండట్లేదు, అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ బికమింగ్ కమర్షియలైజ్డ్. సో దట్ ఈస్ పుట్టింగ్ ప్రెషర్స్, ఎకనామిక్ ప్రెషర్స్ ఆన్ ది హౌస్ హోల్డ్స్, లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ మీద ఎక్కువగా ప్రెషర్ అనేది ఉంటుంది. లాంగ్వేజ్ ప్రిఫరెన్స్లో ఇష్యూస్ అనేవి వాళ్ళు చూస్తున్నారు పేరెంట్స్ కూడా. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ డెవలప్ అవ్వడం వల్ల పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గిపోతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెరుగుతుంది కూడా. స్కూల్ గవర్నెన్స్లో, స్కూల్ మానిటరింగ్స్లో పేరెంట్స్ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ వెల్. ఓకే, సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్. అండ్ టీచర్స్కి సంబంధించి మనకి టీచర్స్ టు స్టూడెంట్స్ రేషియో అనేది ప్రాపర్గా లేదు. ఓకే, సో అండ్ ఆల్సో టీచర్స్ యొక్క స్కిల్లింగ్ యాప్స్ చూస్తున్నాం. సో వాళ్ళకి ప్రాపర్గా కెపాసిటీ ఉండట్లేదు, మెయిన్లీ ఇన్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ కమింగ్ అప్ న్యూ జనరేషన్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాటి మీద వాళ్ళకి ఎక్కువగా పట్టు అనేది లేదు. సో స్కిల్లింగ్ యాప్స్ అనేవి చూస్తున్నాం. అండ్ లాట్ ఆఫ్ వేకెన్సీస్ వల్ల మనకి ఏమవుతుంది అని అంటే వర్క్ లోడ్ కూడా పెరుగుతుంది అనమాట ఎగ్జిస్టింగ్ టీచర్స్ మీద. ఓకే, సో దానివల్ల స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆర్ ఇండివిజువల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ దీస్ టీచర్స్ విల్ షో రెసిస్టెన్స్ టు చేంజ్. ఓకే, న్యూ మెథడాలజీ, లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్ని, ఎస్డీజీస్కి అలైన్ అయ్యే మెథడాలజీస్ని ప్రమోట్ చేయట్లేదు. దే ఆర్ షోయింగ్ రెసిస్టెన్స్ టు చేంజ్ అనమాట. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ సీయింగ్ రిక్రూట్మెంట్ డీలేస్. స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్లో వాళ్ళకి ఏమవుతుంది అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాల్ ప్రాక్టీసెస్ వల్ల, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ వీఆర్ హ్యావింగ్ ఇస్ ఐదర్ లో క్వాలిటీ టీచర్స్ని తీసుకోవడమో, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది అని అంటే అన్క్వాలిఫైడ్ ఆర్ షార్టేజ్ ఆఫ్ రిక్వైర్మెంట్. అన్క్వాలిఫైడ్ టీచర్స్ని సెలెక్ట్ చేసుకోవడము, లేకపోతే రిక్రూట్మెంట్ షార్టేజెస్ ఆర్ డీలేస్ని మనం చూస్తున్నాం అనమాట. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు టీచర్స్. స్కూల్స్కి సంబంధించి చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉండట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నాయి, లైబ్రరీస్ ఉండట్లేవు, ల్యాబ్స్ ఉండట్లేవు, శానిటేషన్ ఉండట్లేదు. గవర్నమెంట్ స్కూల్స్లో ఒకే క్లాస్లో 4 or 5 లైక్ 4 or 5 క్లాసెస్కి సంబంధించిన స్టూడెంట్స్ని కూర్చోబెట్టి చదివిస్తున్నారు. సో 5th క్లాస్ వాళ్ళు ఒకే క్లాస్లో ఉంటారు, 6th వాళ్ళు ఒకే క్లాస్లో ఉంటారు, 7th, 4th, 5th, 6th, 7th, 8th అలా అందరూ ఒకే క్లాస్లో ఉండి చదువుకుంటున్నారు. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉండట్లేవు. ఓకే, అండ్ ఆల్సో గవర్నమెంట్ స్కూల్స్కి ప్రాపర్ ఫండింగ్ అనేది అందట్లేదు అనమాట. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. అండ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ మీరు చూసుకుంటే వెరీ లిమిటెడ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ దెమ్ ఇన్ ది ఎడ్యుకేషన్ సెక్టర్. ఓకే, అండ్ పైలట్ ప్రాజెక్ట్స్ని కూడా వాళ్ళు తీసుకురావట్లేదు. సో దే ఆర్ ల్యాకింగ్ కమింగ్ అప్ విత్ ద ప్రాజెక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిటెడ్ పార్టిసిపేషన్ ఉంది. సో ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, వాట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇస్ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేసే బదులు ఇవన్నిటి మీద మనం ఫోకస్ చేయొచ్చు కదా.
So this is what the author is highlighting in the article. I hope you have understood how to utilize stakeholders approach. So let me give you a question, a small homework, a very easy one, but yeah. Problems of Indian agriculture. సో దీనికి స్టేక్ హోల్డర్స్ ఫ్రేమ్వర్క్ని అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఎవరెవరు ఉంటారు, నేను ఫ్యూ స్టేక్ హోల్డర్స్ చెప్తాను. ఫార్మర్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్, గవర్నమెంట్ is stakeholders, families of farmers are stakeholders, laborers are stakeholders. ఓకే, ఇలా మనకు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్కి సంబంధించి ఒక్కొక్క స్టేక్ హోల్డర్కి రిలేటెడ్ ఒక్కొక్క పాయింట్ని జనరేట్ చేయండి. అండ్ అగ్రికల్చర్కి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ పీపుల్ వాళ్ళు కూడా మనకి స్టేక్ హోల్డర్స్ అవుతారు. ఓకే, మండీలో ఈ మార్కెటింగ్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు స్టేక్ హోల్డర్స్ అవుతారు. సో థింక్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ ఫస్ట్. దాని తర్వాత ఒక్కొక్క స్టేక్ హోల్డర్కి సంబంధించి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది try to brainstorm by using this particular stakeholders approach. Okay, now let's go to another article. So let us look at the second article. Nominations to Jammu and Kashmir Assembly outside the realm of elected government center అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో లెట్స్ సీ వాట్ ఈస్ దిస్. సో మనకు తెలుసు 2019లో వీ హ్యావ్ బాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని తీసుకొచ్చారు, రైట్? సో ఈ 2019లో ఈ పర్టికులర్ యాక్ట్ తర్వాత మనం ఏంటంటే స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ రిమూవ్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 UTsగా డివైడ్ చేయడం జరిగిందనమాట. వన్ ఇస్ జమ్మూ అండ్ కాశ్మీర్, వన్ ఇస్ లడాక్. ఓకే, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఏంటంటే అసెంబ్లీ అనేది ఉంటుంది. ఓకే, సో బేసికలీ ది జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ హ్యావ్ అన్ అసెంబ్లీ టు రూల్. సో బేసికలీ 2023లో దీన్ని మనం అమెండ్ చేసుకున్నాం. ఈ పర్టికులర్ 2019లో తీసుకొచ్చిన చట్టాన్ని మనము అమెండ్ చేసుకున్నాం. సో త్రూ దిస్ అమెండ్మెంట్ వాట్ వీ హ్యావ్ డన్ ఇస్, సో బేసికలీ జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీలో నామినేటెడ్ పీపుల్ కూడా ఉంటారు. సో బేసికలీ ఇంతకుముందు లోక్సభలో కూడా మనకి 2 నామినేటెడ్ పీపుల్ ఉండేవాళ్ళు. సో హౌఎవర్ వీ హ్యావ్ అమెండెడ్ ఇట్ ఇన్ ద సేమ్ వే అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మనకి నామినేటెడ్ పీపుల్ అయితే ఉంటారనమాట. ఇనీషియల్గా 2 నామినేటెడ్ పీపుల్ ఉండేవాళ్ళు, బట్ నౌ ఇట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ త్రూ దిస్ అమెండ్మెంట్, ఇట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ టు 5 పీపుల్ నామినేటెడ్ పీపుల్ ఉంటారనమాట. ఈ 5 పీపుల్ ఎవరైతే ఉంటారో దీంట్లో 2 కాశ్మీరీ మైగ్రెంట్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ 1 విమెన్. సో 2 కాశ్మీరీ మైగ్రెంట్స్లో 1 మైగ్రెంట్ షుడ్ బి విమెన్ అనమాట. అట్లీస్ట్ 1 షుడ్ బి విమెన్, రిమెంబర్ దిస్ పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి 1 మెంబర్ని మనం తీసుకుంటాము. అండ్ అలాంగ్ విత్ దాట్ 2 విమెన్, అట్లీస్ట్ టోటల్ రిప్రజెంటేషన్ 5 నామినేటెడ్ మెంబర్స్లో అట్లీస్ట్ 2 విమెన్ ఉండాలన్నమాట. సో ఈ పర్టికులర్ ప్రొవిజన్స్తో మనం 2023లో ఈ 2019 యాక్ట్ని అమెండ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ పర్టికులర్ నామినేటెడ్ పీపుల్ని ఎవరు నామినేట్ చేయాలి, హూ హ్యాస్ దట్ పవర్స్? అకార్డింగ్ టు దిస్ 2023 అండ్ 2019 అమెండ్మెంట్ అండ్ ఆల్సో ది యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ యాక్ట్ ఇచ్చిన స్టాట్యుటరీ పవర్ ఏంటంటే ఇట్ హ్యాస్ గివెన్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు నామినేట్ దీస్ పీపుల్. లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరైతే ఉంటారో 2019 ప్రకారం, ఈ 2019 చట్టం ప్రకారం దే హ్యావ్ గాట్ అ స్టాట్యుటరీ రైట్ టు నామినేట్ దోస్ 5 పీపుల్ అనమాట. ఓకే, సో ఈ పవర్స్ ఏవైతే ఉంటుందో ఈ పవర్స్ ద్వారా దే హ్యావ్ ఇంక్రీజ్డ్ ది అసెంబ్లీ సైజ్ బియాండ్ ద డైరెక్ట్లీ ఎలక్టెడ్ సీట్స్. అంటే మనం 5 మెంబర్స్ని నామినేటెడ్ పీపుల్ని కూడా తీసుకొని అసెంబ్లీ సైజ్ని కొంచెం పెంచాము. అయితే ప్రస్తుతం ఇది ఎందుకు కోర్టుకు వెళ్ళింది అనమాట. అసలు ఎందుకు వెళ్ళింది? కాంగ్రెస్ లీడర్ అయిన రవీందర్ కుమార్ శర్మ గారు ఒక పిఐఎల్ని ఫైల్ చేశారనమాట బై ఛాలెంజింగ్ దిస్ 2023 అమెండ్మెంట్. హిస్ మెయిన్ కన్సర్న్ ఇస్ నామినేషన్స్ ఏవైతే ఉంటాయో దిస్ షుడ్ నాట్ ఆల్టర్ ద పొలిటికల్ బ్యాలెన్స్ ఇన్ ది అసెంబ్లీ. ఓకే, అంటే ఏంటి? ఈ పిఐఎల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఈ 5 మెంబర్స్ని వాళ్ళు ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో, నామినేషన్ చేస్తున్నారో, దీనివల్ల ఏమవుతుంది అని అంటే మెజారిటీ గవర్నమెంట్ ఒకసారి మైనారిటీగా మారిపోయే ఛాన్సెస్ ఉంటున్నాయి, మైనారిటీ గవర్నమెంట్ మెజారిటీగా కూడా మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల పొలిటికల్ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది అని చెప్పేసి హీ హ్యాస్ ఫైల్డ్ ద పిఐఎల్ అనమాట. ఓకే, సో దీనివల్ల బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యొక్క వైలేషన్ అనేది కూడా జరుగుతుంది అని హీ పుట్ అండ్ అలిగేషన్. ఓకే, సో బేసికలీ జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు ఏం చేసింది అని అంటే సెంటర్కి అక్టోబర్ 2024 నాడు సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి రిప్లై ఇవ్వమని చెప్పి జరిగింది. అంటే ఇది బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తుందా, ఈజ్ ఇట్ పాసిబుల్, ఓకే, లెఫ్టినెంట్ గవర్నర్కి పవర్ ఉంటుందా, ఇవన్నిటి మీద సో సెంటర్ నీడ్ టు రిప్లై అనమాట. సో బేసికలీ దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్
వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు అని అంటే, సో లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో, సో వితౌట్ టేకింగ్ ద పర్మిషన్ ఆర్ వితౌట్ టేకింగ్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఫ్రమ్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్, సో బేసికలీ లెఫ్టినెంట్ గవర్నర్కి లేదా గవర్నర్కి లేదా ప్రెసిడెంట్ అయినా, మీరు సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్ తీసుకున్నా, ప్రెసిడెంట్ కానీ గవర్నర్స్ కానీ దే విల్ యాక్ట్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ బాడీస్. అంటే సో ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ లేదా సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ ప్రకారం గవర్నర్స్ కానీ ప్రెసిడెంట్ కానీ నడుచుకుంటూ ఉంటారు. ఓకే, సో బేసికలీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా they have to take the aid and advice of the CM and also the Council of Ministers అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఓకే, హూ ఆర్ ఇన్ ద పవర్. బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం రిప్లై ఇచ్చింది అని అంటే, సో దిస్ పర్టికులర్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది గవర్నర్ విల్ నాట్ అప్లై టు ది స్టాట్యుటరీ రైట్స్. స్టాట్యుటరీ రైట్స్ అంటే ఏంటి? రైట్స్ విచ్ హ్యావ్ డిరైవ్డ్ బై అ యాక్ట్. ఒక చట్టం ద్వారా ఏర్పడిన రైట్స్ ఏవైతే ఉంటాయో దానికి ఎయిడ్ అండ్ అడ్వైస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో పార్లమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ రికగ్నైజ్డ్ దట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో, సో హీ హ్యాస్ గాట్ దిస్ పర్టికులర్ పవర్, ఈ నామినేషన్ పవర్ ఏదైతే ఉంటుందో, సో దాన్ని ఒక స్టాట్యుటరీ యాక్ట్ ద్వారా దాన్ని డిరైవ్ చేసుకున్నారు కాబట్టి ఇట్ ఈస్ సపరేట్ ఫ్రమ్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ నామినేషన్స్ అనేవి దీస్ ఆర్ ది స్టాట్యుటరీ ఫంక్షన్స్ ఆర్ స్టాట్యుటరీ పవర్స్ దట్ ఆర్ గివెన్ టు ద లెఫ్టినెంట్ గవర్నర్స్. అంటే అతనికి ఇది డిస్క్రిషనరీ పవర్ లాగా పనిచేస్తుంది. అంటే వితౌట్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హీ కెన్ వర్క్. ఓకే, సో పెటిషనర్ ఏమంటున్నారు మరి ఈ పిఐఎల్లో? హీఈస్ క్లెయిమింగ్ దట్ నామినేషన్స్ ఏదైతే ఉంటుందో ఈ నామినేషన్స్ టోటల్గా శాంక్షన్ చేసిన స్ట్రెంగ్త్ని బ్రీచ్ చేయకూడదు కదా, ఇట్ ఈస్ రాంగ్ అని చెప్పేసి కూడా అంటున్నారనమాట. ఓకే, ఆల్మోస్ట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ప్లస్ నామినేటెడ్ మెంబర్స్ని కలిపితే ఇప్పుడు ఏమవుతుంది అంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది అసెంబ్లీ ఈజ్ ఇంక్రీజింగ్. దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్ దట్ ఈస్ కోటింగ్ అనమాట. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇన్ ద సేమ్ వే జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ అయినప్పటికీ అసెంబ్లీ ఎలా అయితే ఉందో, పుదుచ్చేరికి కూడా మనకు అలానే ఉంటుంది, ఈవెన్ ఢిల్లీకి కూడా అలానే ఉంటుంది. సో ఒకవేళ పెటిషనర్ కంపారిజన్ కరెక్ట్ అయితే పుదుచ్చేరిలో కూడా మనకి ఏమవుతుంది అని అంటే, సో ద పుదుచ్చేరి అసెంబ్లీ స్ట్రెంత్ అనేది 30 ఉండాలి ఒకవేళ శాంక్షన్ స్ట్రెంత్కి ఈక్వల్గా ఉంటే. బట్ అక్కడ 33 మెంబర్స్ ఉన్నారు, బికాస్ ది అదర్ 3 ద ఎక్స్ట్రా 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేటెడ్ పీపుల్ అనమాట. అంటే ఇక్కడ పిఐఎల్లో ఫైల్ చేసిన ఇంటర్ప్రిటేషన్ అయితే ఏదైతే ఉంటుందో దట్ విల్ ఫెయిల్ డెఫినెట్లీ. ఎందుకంటే పుదుచ్చేరి కేసులో కూడా మనము ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఓకే, సో ఈ అమెండ్మెంట్ చేయకముందు ఏంటంటే మనకు ఎన్ని సీట్స్ ఉండేవంటే 114 టోటల్ సీట్స్ అనేవి ఉండేవి. టోటల్ సీట్స్ వర్ 114. ఓకే, సో దీంట్లో 24 వేకెంట్ సీట్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ది పంజాబ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో 24 వేకెంట్ సీట్స్ అనేవి ఉన్నాయి. 2023 తర్వాత మనకు టోటల్ స్ట్రెంత్ ఎంత అయింది అని అంటే 114 మెంబర్స్తో పాటు 5 నామినేటెడ్ మెంబర్స్ కావడంతో టోటల్ 119 మెంబర్స్కి పెరగడం జరిగింది. ఓకే, సో బేసికలీ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ పర్టికులర్ పిఐఎల్ వాజ్ హైలైటింగ్. బట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చెప్పింది అని అంటే ఇట్స్ స్టాట్యుటరీ పవర్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు మెయిన్ పొజిషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ మెయిన్ పొజిషన్ దట్ కోర్ట్ నీడ్ టు లైక్ డెలివర్, దేని మీద జడ్జ్మెంట్ ఇవ్వాలి అని అంటే, సో అమెండ్ చేసిన చట్టంలో సెక్షన్ 15, సెక్షన్ 15A, సెక్షన్ 15B ఏవైతే అమెండ్ చేశారో, సో దీని ప్రకారం నామినేటెడ్ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచొచ్చా, దాన్ని పెంచే అధికారం వాళ్ళకు ఉంటుందా, ఒకవేళ పెంచిన లెఫ్టినెంట్ గవర్నర్కి పవర్స్ ఉంటాయా, ఆర్ ది డిస్క్రిషనరీ పవర్స్, వీటన్నిటిని కోర్ట్ డిసైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ద కోర్ట్ ద పర్టికులర్ హియరింగ్ ఈజ్ షెడ్యూల్డ్ ఆన్ August 14. సో లెట్స్ సీ వాట్ విల్ బి ది సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్. ఓకే, సో లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్స్ ఏముంటాయి అనేది యూనియన్ టెరిటరీస్లో అసెంబ్లీస్లో మన క్లారిటీ అనేది వస్తుంది వెన్ ద జడ్జ్మెంట్ ఈజ్ అవుట్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ 2. Indian ASEAN officials to begin fresh round of talks to review a trade agreement today అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. సో వాట్ ఈస్ ద ఇమీడియట్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్? అసలు ఎందుకు ఇప్పుడే సడన్గా టాక్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అని అంటే, మనకు తెలుసు August 7th నుంచి US is going to impose 25% tariffs. ఓకే, ఆల్రెడీ August 7th నుంచి స్టార్ట్ చేసింది టారిఫ్స్ని ఇంపోజ్ చేయడం 25%. సో కాబట్టి ఇండియా ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే ఆల్టర్నేటివ్స్ని వెతుకుతుంది అనమాట. సో ఆల్టర్నేటివ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ వేరే పర్టికులర్ కంట్రీస్తో సైన్ చేసుకోవాలని ఇట్ ఈస్ సర్చింగ్ ఫర్ ది ఆల్టర్నేటివ్స్ అనమాట. వన్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆసియన్ నేషన్స్, ఆసియన్ ఇండియన్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్, AI
AITIGA అని అంటాం, ఆసియన్ ఇండియన్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ అనే దాన్ని రివ్యూ చేయబోతున్నారు. సో దీన్ని సైన్ చేసుకోవడానికి బోత్ ది అఫీషియల్స్ హ్యావ్ మెట్. సో ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దిస్ వాజ్ సైన్డ్ ఇన్ ద ఇయర్ 2009. ఇండియాతో పాటు 10 ఆసియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కలిసి ఈ పర్టికులర్ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నారు. సో దీని త్రూ ఏం చేయాలనుకుంటున్నారు అని అంటే, సో బోత్ ద సైడ్స్ టారిఫ్స్ని రెడ్యూస్ చేస్తారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటేనే అది కదా, టారిఫ్స్ని రెడ్యూస్ చేయడం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అని అంటే, ఇండియా అనేది ఇట్ ఈస్ హర్టింగ్ డ్యూ టు ట్రేడ్ బ్యాలెన్స్. సో ఈ AITIGA ఏదైతే ఉంటుందో దిస్ వాజ్ మోర్ ఫేవరబుల్ టు ఆసియన్ కంట్రీస్. సో ఇది సైన్ చేసిన తర్వాత మనకి ఆసియన్ నేషన్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ పెరిగాయి కానీ మనం పంపించే ఎక్స్పోర్ట్స్ పెరగలేదు. దీనివల్ల ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరిగింది. అండ్ ఆల్సో ఇందులో ఉన్న ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రాపర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజం అనేది కూడా మనం తీసుకురాలేదు. అండ్ ఆల్సో సోర్స్ ఆఫ్ ఆరిజిన్ అనే క్లాస్ అనేది మిస్సింగ్ అయ్యిందనమాట దీంట్లో. సోర్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఏంటంటే, సో ఏదైనా ట్రేడ్ అగ్రిమెంట్ని సైన్ చేసేటప్పుడు సోర్స్ ఆఫ్ ఆరిజిన్ క్లాస్ని కూడా మనము యాక్చువల్లీ ఇంక్లూడ్ చేయాలి. ఎందుకు అని అంటే, లెట్ మీ టెల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, సో ABC అనే కంట్రీస్ ఉన్నాయి. ఓకే, సో మనము B అండ్ Cకి మధ్యలో ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది అనుకుందాం. సో బేసిక్గా Cకి Aకి పడదు, లేదా Cకి Aకి ఎలాంటి ట్రేడ్స్ అనేవి లేవు, ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి లేవు. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, సో సోర్స్ ఆఫ్ ఆరిజిన్ మనం సైన్ చేసుకోకపోయినా, సోర్స్ ఆఫ్ ఆరిజిన్ క్లాస్ని మనం ఇంక్లూడ్ చేసుకోకపోయినా ఏమవుతుందంటే, సో మనకు బేసిక్గా ఈ FTAస్లో, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో ఈ బీసీ కంట్రీస్కి మధ్యలో FTA సైన్ అయితే వీళ్ళిద్దరే ప్రాఫిట్ పొందాలి బేసిక్గా. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ A అనే కంట్రీ ఏం చేస్తుందంటే దీని యొక్క గూడ్స్ని Bకి పంపిస్తుంది. B ఏం చేస్తుందంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రొవిజన్స్ని యూజ్ చేసుకొని టారిఫ్స్ లేకుండా Cకి అమ్ముతారనమాట. దీనివల్ల ఏమవుతుంది, A is getting benefited. So despite B not signing, okay, despite C not signing any agreement with A is getting benefited. So A and C ఒకవేళ ఎనిమీ కంట్రీస్ అయితే ఏమవుతుంది, సో దట్ విల్ హర్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ C. సో ఎనిమీ కంట్రీస్ కాకపోయినా వితౌట్ ఎనీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆర్ వితౌట్ ఎనీ రెసిప్రోకల్ positivity or positive provisions towards C, why will C accept this particular thing? So same thing was happening here అనమాట. సో దీనివల్ల లాట్ ఆఫ్ గూడ్స్ అనేవి డంప్ అయ్యేవి మన ఇండియాలో. చైనా గూడ్స్, చైనా మనకి ట్రేడ్ అగ్రిమెంట్ లేకుండా చైనా ఆసియన్ కంట్రీస్కి పంపిస్తే ఆసియన్ కంట్రీస్ మన కంట్రీకి వచ్చి డంప్ చేసేవన్నమాట. ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఇండియా హ్యాస్ వెరీ వెరీ హ్యూజ్ కన్సర్న్స్. ఇంపోర్ట్ గ్రోత్ రేట్ అనేది ఆల్మోస్ట్ 7.5% యాన్యువల్గా గ్రో అయితే ఎక్స్పోర్ట్స్ మాత్రం 1.7% మాత్రమే ఒక సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి పెరిగేవన్నమాట. లాట్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్ అనేది చూసాం. అండ్ ఆల్సో చైనీస్ గూడ్స్ అనేవి కూడా దే ఆర్ ఎంటరింగ్ వయా ఆసియన్ గూడ్స్. ఓకే, దీనివల్ల మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ సెంటిమెంట్స్ అనేవి హర్ట్ అవుతున్నాయి. ఓకే, సో అండ్ ఆల్సో మినిస్టర్ పీయూష్ గోయల్ ఏమన్నారంటే అప్పట్లో, హీ కాల్డ్ ఇట్ యాజ్ అ సిల్లీ అగ్రిమెంట్. ఆసియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ బికమింగ్ అ బీ టీమ్ ఆఫ్ చైనా. ఓకే, సో కాబట్టి ఆ ఆసియన్ అగ్రిమెంట్ మనం ఏదైతే ఈ AITIGA సైన్ చేసుకున్నామో దిస్ వాజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. సో అప్పుడు ఇండియా ఏం చేస్తుందనంటే 2019లో ఆ పర్టికులర్ అగ్రిమెంట్ని మనము ఓకే వీ హ్యావ్ ల్యాబ్స్డ్ ఇట్. ఓకే, మనం దాన్ని తీసేయడం జరిగింది, దానిలో నుంచి ఆ ట్రేడ్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ మనం రీనెగోషియేషన్స్ ద్వారా మన కన్సర్న్స్ని వాళ్ళ ముందు పెట్టేసి సో ఒక ఫేర్ ట్రేడ్ అగ్రిమెంట్ని మనము సైన్ చేసుకోవాలనుకుంటున్నాం. సో దిస్ విల్ బికమ్ అన్ ఆల్టర్నేటివ్ టు వాట్ ఈస్ US ఇస్ డూయింగ్. US మన మీద టారిఫ్ ఇంపోజిషన్ చేస్తుంది కదా, దానికి మనకు ఒక ఆల్టర్నేటివ్గా పనిచేస్తుంది అనమాట. సో జూలైలో ఏమైంది అని అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అండ్ మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ అన్వర్ ఇబ్రహీం గారు, సో దే హ్యావ్ మెట్. ఓకే, దే వర్ స్పీకింగ్ అబౌట్ దిస్ ట్రేడ్ అగ్రిమెంట్స్. And also Piyush Goyal and Malaysian Trade Minister also agreed for a fast tracking of AITIGA review. 2025 end kalla fast track jeyali అని చెప్పేసి అనుకున్నారు. And also there is a possible visit by Prime Minister Narendra Modi to Kuala Lumpur in అక్టోబర్లో విజిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆసియాన్ ఇండియా సమ్మిట్ అనేది జరగబోతుంది అండ్ ఈస్ట్ ఏషియా సమ్మిట్ అనేది జరగబోతుంది. అక్కడ కూడా ట్రేడ్ టాక్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో అప్కమింగ్ ఆసియన్ టాక్స్ ఎక్కడ ఉన్నాయి అని అంటే August 11th అంటే ఈ రోజు నుంచి 14th మధ్యలో మనకి ఆసియన్ ఇండియన్ ట్రేడ్ టాక్స్ అనేవి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 10 ఆసియన్ నేషన్స్ అనేవి దే ఆర్ గోయింగ్ టు మీట్ ఇండియాస్ కామర్స్ మినిస్ట్రీ. సో ఆల్మోస్ట్ దే ఆర్ గోయింగ్ టు రివ్యూ ద టాక్స్ with 9 previous rounds. Okay,
సో 9 ప్రీవియస్ రౌండ్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. దిస్ ఈజ్ గోయింగ్ టు బి 10th రౌండ్ ఆఫ్ నెగోసియేషన్స్ విత్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు ఆసియన్ కంట్రీస్. ఓకే, సో దీని త్రూ ఏంటంటే ప్రీవియస్గా మనం ఫేస్ చేసిన ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేసుకొని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కంటిన్యూ చేయడం అనేది దీని యొక్క మెయిన్ ఎజెండా అనమాట. ఓకే, సో దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే దిస్ విల్ హెల్ప్ ఇన్ డైవర్సిఫైయింగ్ అవర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ అండ్ డైవర్సిఫైయింగ్ అవర్ ట్రేడ్ డెస్టినేషన్స్. ఓకే, సో ఆసియాన్లో 10 నేషన్స్ ఉంటాయి, లైక్ బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. ఓకే, సో అండ్ ఆల్సో ఇంతకుముందు మనము ప్రీవియస్గా ఆర్సీఈపీని కూడా మనం సైన్ చేసుకున్నాం ఈ ఆసియన్ నేషన్స్తో. ఆర్సీఈపీ అంటే ఏంటంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. సో దీన్ని మనం 15 నేషన్స్తో సైన్ చేసుకున్నాం అనమాట. దిస్ వాజ్ అ మెగా ఎఫ్టీఏ. ఓకే, కానీ ఇండియా దీంట్లో నుంచి 2019లో విత్డ్రూ అవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ ది ఫ్లడ్డింగ్ ఆఫ్ దిస్ చీప్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా. ఓకే, అండ్ ఆల్సో డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం కూడా ప్రాపర్గా లేవు. ఓకే, సో ఇప్పుడు యూఎస్ టారిఫ్స్ మనం వేస్తుంది కాబట్టి ఆసియన్ మార్కెట్స్ అనేవి దీస్ విల్ బికమ్ ఎ వెరీ క్రిటికల్ ఆల్టర్నేటివ్ డెస్టినేషన్స్ ఫర్ అస్. ఓకే, అండ్ ఆల్సో మన యొక్క ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీకి కూడా ఈ పర్టికులర్ పాలసీ అండ్ ఎఫ్టీఏస్ అనేవి అలైన్ అవుతాయి. మెరిటైమ్ సెక్యూరిటీని అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. సప్లై చైన్ డైవర్సిఫికేషన్ మనం చేసుకోవచ్చు అవే ఫ్రమ్ చైనా, అవే ఫ్రమ్ యూఎస్ఏ. అండ్ ఆల్సో AITIGA అనే ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము ట్రేడ్ డెఫిసిట్ని నారో డౌన్ చేయడంలో ఫోకస్ చేయాలి. అండ్ ఇట్ నీడ్ టు గివ్ ఇండియా గ్రేటర్ ఫూట్ హోల్డ్ ఇన్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్. ఓకే, వాళ్ళ దగ్గర మనకు మార్కెట్ యాక్సెస్ అనేది దొరుకుతుంది. ఓకే, I hope you have understood this article. Now let us look at another article. What are the new rules on chemically contaminated sites అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది మనకి GS3లో ఎన్వైరన్మెంట్తో మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి తెలుసు ఇండియాలో మనకి లాట్ ఆఫ్ పొల్యూటెడ్ సైట్స్ అనేవి ఉంటాయి. ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ సైట్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ పొల్యూటెడ్ అండ్ హ్యాడ్ లాట్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ ఆల్సో. సో వాళ్ళ యొక్క ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ వల్ల, పాస్ట్లో జరిగిన ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ వల్ల ఈ ఇండస్ట్రియల్ సైట్స్లో ఏంటంటే మనకి లాట్ ఆఫ్ కెమికల్స్ అనేవి అక్యూములేట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం ఫ్రమ్ పాస్ట్. బట్ ప్రస్తుతం వరకు కూడా అంటే పాస్ట్ నుంచి వాళ్ళు కెమికల్స్ ఈ పొల్యూషన్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తున్నా మన దగ్గర ప్రాపర్ లీగల్ ప్రాసెస్ అనేది లేదనమాట. సో ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ తప్పితే మిగతా లీగల్ ప్రాసెస్ అనేవి ప్రాపర్గా లేవు. ఓకే, సో ఈ కొన్ని సైట్స్ మాత్రం, కొన్ని ఇండస్ట్రియల్ సైట్స్కి మాత్రం ఏంటంటే టోటల్గా కంటామినేట్ అయిపోవడం కూడా మనం అబ్జర్వ్ చేసాం. అసలు వేస్ట్ మేనేజ్మెంట్ లాస్ రాకముందే, ఈ కేసెస్ని మనం డీల్ చేయకముందే టోటల్గా కంటామినేట్ అయిపోయాయి. ఓకే, 2010లో కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ మేనేజ్మెంట్ అనే ఒక ఐడియాలజీతో మనం ముందుకు వచ్చామన్నమాట. ఒక ప్రాజెక్ట్తో గవర్నమెంట్ అనేది ముందుకు వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కింద వాళ్ళు ఒక 3 ఇంపార్టెంట్ టాస్క్లని లిస్ట్ అవుట్ చేశారు. ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఒక ఇన్వెంటరీని మనము క్రియేట్ చేయాలి. ఇన్వెంటరీ అంటే ఏంటి? ఒక లిస్ట్ క్రియేట్ చేయాలి. సో ఎక్కడెక్కడ కంటామినేటెడ్ సైట్స్ ఉన్నాయనేది మనము ఫైండ్ అవుట్ చేసి వీ హ్యావ్ టు క్రియేట్ అ లిస్ట్, ఇన్వెంటరీని క్రియేట్ చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే గైడెన్స్ మాన్యువల్ని కూడా మనము సెటప్ చేయాలి, ఆర్ గైడెన్స్ మాన్యువల్ని మనం డెవలప్ చేయాలి. గైడెన్స్ మాన్యువల్ అంటే ఏంటి? ఈ ఇన్వెంటరీస్ ఆర్ ఈ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క సైట్లో మనం ఎలా క్లీనప్ చేయాలి, వాటిని ఎలా అసెస్ చేయాలని ఒక గైడెన్స్ మాన్యువల్ని కూడా మనం ప్రిపేర్ చేయాలి. దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫ్రేమ్ అ లీగల్, ఇన్స్టిట్యూషనల్ అండ్ ఫినాన్షియల్ ఫ్రేమ్వర్క్. ఈ పర్టికులర్ ఇష్యూస్ని ట్రీట్ చేయడానికి మనం ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ని, ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ని, ఒక ఫినాన్షియల్ ఫ్రేమ్వర్క్ని వీ హ్యావ్ టు టేకప్. వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, ఈ పర్టికులర్ ఏరియాస్లో ఎక్కడైతే మనకి కంటామినేషన్ అనేది జరిగిందో ఇక్కడ వీ హ్యావ్ టు కండక్ట్ అ రీమీడియేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే, ఆర్ రెమీడియేషన్ ఆర్ వాట్ ఎవర్ ద ప్రొనౌన్సియేషన్ ఇట్ మైట్ బి, ఈ రెమీడియేషన్ ఆర్ రీమీడియేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఏం చేస్తామనంటే విల్ యూజ్ సమ్ బయోటెక్నాలజీ టెక్నిక్స్, సమ్ మెషిన్స్ని యూజ్ చేసి మనం అక్కడ క్లీనప్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫస్ట్ 2 టాస్క్లు ఏవైతే ఉంటాయో వీటిని మనం ప్రాపర్గా కండక్ట్ చేసాం. ఈ థర్డ్ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ లీగల్ కోడిఫికేషన్, ఇన్స్టిట్యూషనల్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రేమ్వర్క్ని మనం తీసుకురాలేదు. దిస్ ఇస్ స్టిల్ పెండింగ్. అయితే ఈ పర్టికులర్ గ్యాప్స్ ఏవైతే మనం ఫిల్ చేయాలనుకుంటున్నామో, అంటే ఈ థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనము ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986లో భాగంగా
2025 రూల్స్ని తీసుకొచ్చాం. సో ఈ రూల్స్లో మనం ఏం చేస్తామంటే వీఆర్ ట్రైంగ్ టు సెటప్ అ లీగల్ ఫ్రేమ్వర్క్, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అండ్ అ ఫినాన్షియల్ ఫ్రేమ్వర్క్. ఓకే, అసలు కంటామినేటెడ్ సైట్ అంటే ఏంటి? వాట్ ఈస్ కంటామినేటెడ్ సైట్? సో బేసికలీ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం కంటామినేటెడ్ సైట్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ అ హజార్డస్ ఆర్ ఎనీ అదర్ వేస్ట్ ఒక పర్టిక్యులర్ ఏరియాలో డంప్ అయ్యి ఉంటే, హిస్టారికల్గా కూడా ఒక పర్టికులర్ ఏరియాలో మనకు హజార్డస్ వేస్ట్ కానీ వేరే వేస్ట్ కానీ డంప్ అయ్యి ఉంటే వితౌట్ ఎనీ రెగ్యులేషన్ దాన్ని మనం కంటామినేటెడ్ సైట్గా కన్సిడర్ చేయొచ్చు అకార్డింగ్ టు సిపిసిబి. అండ్ ఆల్సో అకార్డింగ్ టు ఇట్ హ్యాస్ ఆల్సో టోల్డ్ దాట్ దీనివల్ల ఈ కంటామినేషన్ వల్ల అక్కడ సాయిల్, గ్రౌండ్ వాటర్ అండ్ ఆల్సో సర్ఫేస్ వాటర్ కూడా స్పాయిల్ అయ్యి ఈ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, సర్ఫేస్ పొల్యూషన్ అనేది అయ్యి ఉంటే అండ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఈస్ రిస్కింగ్ హ్యూమన్ హెల్త్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ రిస్కింగ్ ఎన్వైరన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ దాన్ని కూడా మనం కంటామినేటెడ్ సైట్ కిందకి కన్సిడర్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ఫిల్స్. సో దీస్ ఆర్ ద కంటామినేటెడ్ సైట్స్. కెమికల్ వేస్ట్ని స్టోరేజ్ చేసుకునే ఏరియాస్ ఆర్ ఆల్సో కంటామినేటెడ్ సైట్స్. స్పిల్ సైట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం కంటామినేటెడ్ సైట్స్ కిందకి తీసుకురావచ్చు. అయితే ఇంతకుముందు నేను మీకు 3 స్టెప్స్ చెప్పాను అండర్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. ఆ 3 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? టు క్రియేట్ అ ఇన్వెంటరీ. ఈ ఇన్వెంటరీని మనం తయారు చేసుకున్నాం. వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ దట్ కంటామినేటెడ్ సైట్స్. ఎన్ని ఉన్నాయా కంటామినేటెడ్ సైట్స్? సో 103 కంటామినేటెడ్ సైట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే ఈ సైట్స్ని మనము ఐడెంటిఫై చేశాక ఇక్కడ రెమీడియేషన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయాలి కదా టు క్లీన్ అప్ దట్ పర్టికులర్ సైట్స్. 103 ఐడెంటిఫై చేసినప్పటికీ 7 ఆర్ ఓన్లీ అండర్ ది యాక్టివ్ క్లీనప్ ప్రాసెస్. 7 సైట్స్లో మాత్రమే మనం ప్రాపర్గా క్లీనప్ ప్రాసెస్ని కండక్ట్ చేస్తున్నాం. అయితే 2025లో మనం తీసుకొచ్చిన ఇప్పుడు ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో అండర్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ రూల్స్ ఏం చేస్తున్నాయి? వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ రూల్స్? లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, సో 2025 రూల్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐడెంటిఫికేషన్. సో ఐడెంటిఫికేషన్ ఎవరు చేయాలి? సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉంటారో, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సైట్ని ఐడెంటిఫై చేసి హాఫ్ ఇయర్లీ రిపోర్ట్స్ అనేవి ఇవ్వాలన్నమాట. దే హ్యావ్ టు గివ్ హాఫ్ ఇయర్లీ రిపోర్ట్స్ ఆఫ్ దిస్ కంటామినేటెడ్ ఏరియాస్. సెకండ్ స్టెప్లో ఏం చేయాలి అని అంటే అ ప్రిలిమినరీ అసెస్మెంట్ హ్యాస్ టు బి డన్. సో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఈ పర్టికులర్ రిపోర్ట్స్ ప్రకారం ఈ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏం చేయాలి అని అంటే, లేదా ఏదైనా ఎక్స్పర్ట్ బాడీ, ఓకే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లేనప్పుడు లేదా ఏదైనా ఎక్స్పర్ట్ బాడీకి కూడా మనం వర్క్ ఇస్తే ఈ ఎక్స్పర్ట్ బాడీ ఆర్ ఎస్పీసీబీ ఏం చేయాలి అని అంటే దే హ్యావ్ టు చెక్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్ దట్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ హెస్ గివెన్, దే హ్యావ్ టు చెక్ దట్ పర్టికులర్ సైట్ విత్ ఇన్ 90 days, అంటే విత్ ఇన్ 3 months వాళ్ళు చెక్ చేసేయాలి. అండ్ ఆల్సో చెక్ చేసి ఒకవేళ అది కంటామినేటెడ్ అని ఎవిడెన్సెస్ వాళ్ళకి అనిపిస్తే దే హ్యావ్ టు కండక్ట్ ఎ డీటెయిల్డ్ సర్వే. ఇంకో 3 months వాళ్ళు టైం తీసుకొని వాళ్ళు ఏం చేయాలి అంటే పర్టికులర్ సైట్స్లో డీటెయిల్డ్ సర్వే అనేది కండక్ట్ చేయాలన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 189 హజార్డస్ కెమికల్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగారు త్రూ దిస్ సర్వే. ఈ సర్వే మనం కండక్ట్ చేసినాం కొన్ని సైట్స్లో. ఆల్మోస్ట్ 189 టైప్స్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగాము యాజ్ పర్ 2016 హజార్డస్ వేస్ట్ రూల్స్. సో 2016లో మనం ఈ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందనే హజార్డస్ వేస్ట్ రూల్స్ని కూడా తీసుకొచ్చాం. దాంట్లో భాగంగా 189 కెమికల్స్ని, హజార్డస్ కెమికల్స్ని మనం ఐడెంటిఫై చేయగలిగాము. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పబ్లిక్ నోటిఫికేషన్. ఒకవేళ కంటామినేషన్ అనేది సేఫ్ లిమిట్స్ కన్నా ఎక్కువగా ఉంటే మనం ఆ పర్టికులర్ లొకేషన్ని పబ్లిసైజ్ చేయాలి. ఓకే, దట్ పర్టికులర్ అథారిటీ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు పబ్లిసైజ్ దిస్ పర్టికులర్ లొకేషన్ అండ్ ఈ పర్టికులర్ లొకేషన్కి యాక్సెసిబిలిటీని రెస్ట్రిక్ట్ చేయాలన్నమాట. ఎవరు అక్కడికి రావద్దు, అక్కడ ఎవరు వేస్ట్ని కూడా డంప్ చేయకూడదు. అండ్ దాని తర్వాత వాట్ దే హ్యావ్ టు కమ్ అప్ విత్ ఇస్ ఫిఫ్త్ స్టెప్ ఇస్ రెమీడియేషన్ ప్లాన్ ఆర్ రిమీడియేషన్ ప్లాన్. ఓకే, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, ఈ ఎస్పీసీబీ ఆర్ ఎక్స్పర్ట్ బాడీ ఏదైతే ఉంటుందో, ఈ పర్టికులర్ బాడీ ఏం చేయాలి అని అంటే దే హ్యావ్ టు కమ్ అప్ విత్ దిస్ పర్టికులర్ రెమీడియేషన్ ప్లాన్. ఓకే, డిజైన్స్ని, ఆ పర్టికులర్ సైట్కి స్పెసిఫిక్ డిజైన్స్ని అసలు ఎలా క్లీన్ చేయాలని ఒక ప్లాన్తోని ముందుకు రావాలన్నమాట. సిక్స్త్ స్టెప్ ఏంటంటే ఫిక్సింగ్ రెస్పాన్సిబిలిటీ. సో ఎస్పీసీబీ ఆర్ ఎనీ అదర్ దట్ ఎక్స్పర్ట్ బాడీ ఏదైతే ఉంటుందో విత్ ఇన్ 90 daysలో అసలు పొల్యూటర్ ఎవరి వల్ల ఆ సైట్ అనేది అలా తయారైంది అనేది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయగలగాలి. ఒకవేళ పొల్యూటర్
వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగిన ఇఫ్ పొల్యూటర్ ఈజ్ ఎగ్జిస్టింగ్, ఈ రెమిడియేషన్కి సంబంధించిన కాస్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళే బేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ వాళ్ళు ఐడెంటిఫై చేయనప్పుడు అక్కడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అనేది దే హ్యావ్ టు ఫండ్ దట్ పర్టికులర్ రెమిడియేషన్ ప్రాసెస్. ఓకే, ఫైనల్ స్టెప్ ఏంటంటే క్రిమినల్ లయబిలిటీ. ఓకే, ఒకవేళ ఎవరైనా పర్సన్ నిజంగానే కంటామినేషన్ చేశారు అని ప్రూవ్ అవుతే దే హ్యావ్ టు హ్యావ్ సమ్ పనిష్మెంట్ మెకానిజమ్స్ని కూడా ఈ భారతీయ న్యాయ సంహిత 2023లో మనం యాడ్ చేసుకున్నాం. ఓకే, సో దీస్ ఆర్ ద 7 steps దట్ వీ నీడ్ టు ఫాలో అండర్ 2025 రూల్స్. ఒకటి వచ్చేసి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయాలి, వీ హ్యావ్ టు క్రియేట్ దట్ పర్టికులర్ లిస్ట్. దాని తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది హాఫ్ ఇయర్లీ రిపోర్ట్స్ని చేసి దే హ్యావ్ టు గివ్ ఇట్ ఫర్ ది ఎస్పీసీబీ ఆర్ ఎనీ ఎక్స్పర్ట్ బాడీ. దెల్ బి కండక్టింగ్ సర్వే ఇన్ 90 days. వాళ్ళకి కరెక్ట్ నిజంగానే కంటామినేషన్ జరుగుతుంది అనిపించినప్పుడు డీటెయిల్ సర్వే వితిన్ 3 months చేస్తారు. ఆ సర్వే ప్రకారం వాళ్ళకి నిజంగానే కంటామినేటెడ్ ఉంది అని అనిపించినప్పుడు దే విల్ పబ్లిసైజ్ ద ఇష్యూ అండ్ దే విల్ రిస్ట్రిక్ట్ దట్ పర్టికులర్ యాక్సెసిబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. అండ్ ఇంకొకటి ఏం చేయాలి అని అంటే నెక్స్ట్ రెమిడియేషన్ ప్లాన్ హ్యాస్ టు బీ లేడ్ డౌన్. అండ్ ఆల్సో పొల్యూటర్ ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, లేదా సెంటర్ ఆర్ స్టేట్ హ్యాస్ టు టేక్ ఇట్. అండ్ 7th దాంట్లో ఎవరైతే కంటామినేషన్కి రెస్పాన్సిబుల్ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అండర్ BNS 2023. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ లేడ్ డౌన్. బట్ కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఏం లిమిటేషన్స్ ఉన్నాయి ఈ 2025 రూల్స్లో అనంటే క్లీనప్ డెడ్ లైన్ అనేది మెన్షన్ చేయలేదన్నమాట. సో బేసికలీ ఎన్ని రోజులలో సర్వే కండక్ట్ చేయాలో చెప్పారు, ఎన్ని రోజులలో పెనాలిటీ ఇంపోజిషన్ చేయాలో చెప్పారు, ఎన్ని రోజులలో రీజన్ పొల్యూటర్ ఎవరు అని తెలుసుకోవాలో మనకు చెప్పారు, ఎన్ని రోజులలో ఏది చేయాలో మనకు చెప్పారు. కానీ రెమిడియేషన్ ప్లాన్ అనేది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయాలి, ఎన్ని రోజులలో ఒక పర్టికులర్ సైట్ యొక్క రెమిడియేషన్ కంప్లీట్ చేయాలనేది మెన్షన్ చేయలేదు. సో దిస్ విల్ క్రియేట్ డీలేస్. ఓకే, ఇక్కడ కరెక్ట్ టైం లైన్ మెన్షన్ చేయకపోవడం వల్ల డెఫినెట్లీ దిస్ విల్ లీడ్ టు పొటెన్షియల్ డీలేస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫినాన్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అనేది ఇట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ ఫ్యూ స్టేట్స్ అనమాట. సో ఈ ఫినాన్షియల్ కెపాసిటీ లేకపోవడం వల్ల కూడా బాటిల్ నెక్స్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ అ యాక్చువల్ ప్రాబ్లమ్. అయితే వై ఈస్ దిస్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్? ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్కి మనం దీన్ని ఎలా లింక్ చేసుకోవచ్చు? సో ఫస్ట్ థింగ్ ఇస్ దిస్ ఈజ్ ఇన్ లైన్ విత్ పొల్యూటర్ పేస్. పొల్యూటర్ పేస్ అంటే ఎవరైతే పొల్యూట్ చేశారో వాళ్ళే పే చేయాలి. పొల్యూటర్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం, వాళ్ళే పే చేయాలని చెప్తున్నాం. అంటే దిస్ ఈజ్ ఇన్ లైన్ విత్ పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. ఓకే, దిస్ విల్ ఫిట్ అండర్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986. దీనికోసం ఒక చట్టం తీసుకొచ్చాం, ఆ చట్టంలోనే రూల్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, దిస్ విల్ హెల్ప్ ఇన్ క్లీనింగ్ అప్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్. హెల్త్ ఇష్యూస్ని వాటన్నిటిని మనం ట్యాకిల్ చేయగలుగుతున్నాం. అండ్ ఆల్సో దిస్ విల్ బీ ఇన్ లైన్ విత్ SDG 6 and SDG 15. SDG 6 is about clean water. SDG 15 is about life on land. And also this will help in coordination, federal coordination, center states కలిపి వర్క్ చేయాలి దీంట్లో. ఓకే, ఈవెన్ ఎక్స్పర్ట్ ఏజెన్సీస్ విల్ ఆల్సో హ్యావ్ అ కొలాబరేషన్ విత్ సెంటర్ అండ్ స్టేట్స్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్ని మనం ప్రమోట్ చేస్తున్నాం త్రూ దిస్ రూల్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మనం నేర్చుకున్న ఆర్టికల్స్లో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ అలాంగ్ సైడ్ ది లాంగ్వేజ్ ఇష్యూస్. ఓకే, now let's go to another article. So next article, India has set an example in lion conservation అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ August 10th వరల్డ్ లయన్ డేగా మనం యాన్యువల్గా సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్ లయన్ డే సెలబ్రేటెడ్ ఆన్ August 10th. సో దీని ద్వారా మనము అవేర్నెస్ని అండ్ ఆల్సో లయన్స్కి సంబంధించిన కన్జర్వేషన్ ఎఫర్ట్స్ని మనము స్ప్రెడ్ చేయడానికి, దానికి సంబంధించిన యాక్షన్స్ తీసుకోవడానికి మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే 2025 డేటా ప్రకారం మీరు చూసుకుంటే ఇండియా హ్యాస్ రిపోర్టెడ్ 32.2% రైజ్ ఇన్ ది ఆసియాటిక్ ఆర్ ఏషియాటిక్ లయన్ పాపులేషన్. ఏషియాటిక్ లయన్ పాపులేషన్లో 32% ఇంక్రీజ్ అనేది చూసామన్నమాట. సో 2020లో 674 టైగర్స్ ఉంటే సో 2025కి వచ్చేసరికి 891 టైగర్స్కి పెరిగాయి అన్నమాట. ఓకే, ఐమ్ సారీ, నాట్ టైగర్స్, దే ఆర్ లయన్స్, ఐమ్ రియలీ సారీ. సో 2020లో 674 లయన్స్ ఉంటే 2025కి వచ్చేసరికి 891 లయన్స్ అనేవి మనం చూసాము. సో దిస్ ఈజ్ యాజ్ పర్ 16th లయన్ పాపులేషన్ ఎస్టిమేషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఆసియాటిక్ లయన్కి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ చూసుకుంటే ప్యాంథెరా
లియో అని అంటాం అనమాట. సో దిస్ ఇస్ అ సబ్ స్పీసీస్ విచ్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ఇండియా. సో బేసికలీ మనకేంటంటే హిస్టారిక్గా వెస్ట్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్లో కూడా ఉండేవి, బట్ నౌ దే ఆర్ నాట్ ప్రెజెంట్ ఓవర్ దేర్. ఇట్ ఈస్ ఓన్లీ ప్రెజెంట్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ, ఈ పర్టికులర్ ఏషియాటిక్ లయన్ పాపులేషన్ అనేది. ఓకే, సో దీని యొక్క ఫిజికల్ ట్రయట్ మీరు చూసుకుంటే స్లైట్లీ దే ఆర్ స్మాలర్ దాన్ ఆఫ్రికన్ లయన్స్. ఆఫ్రికన్ లయన్స్ కన్నా కొంచెం తక్కువగా చిన్నగా ఉంటాయి. సో బెల్లీ ఫోల్డ్ అనేది కొంచెం యూనిక్గా ఉంటుందన్నమాట. మెయిన్లీ ఎక్కడ ఉంటాయి అని అంటే గిర్ నేషనల్ పార్క్ అండ్ సౌరాష్ట్ర ఏరియాస్, గుజరాత్ రీజన్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, సమ్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా లైక్ మధ్యప్రదేశ్, రేవా రీజన్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. దీని యొక్క IUCN స్టేటస్ మీరు చూసుకుంటే దిస్ ఇస్ అన్ ఎండేంజర్డ్ స్పీసెస్. సైటీస్లో అపెండిక్స్ 1లో ఉంటాయి అండ్ ఆల్సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1లో మనకి ఇవి బిలాంగ్ అయి ఉంటాయి అనమాట. సో 2025 సెన్సస్ హైలైట్స్ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ చెప్పాను 32% ఇంక్రీజ్ చూసాం ఫ్రమ్ 2020. అండ్ డికేడల్ గ్రోత్ చూసుకుంటే ఆల్మోస్ట్ 70.36% పెరిగాయి అనమాట ఈ లయన్స్ అనేవి సిన్స్ 2015, లాస్ట్ 10 yearsలో. అడల్ట్ ఫీమేల్స్ యొక్క రైజ్ అనేది 26% అడల్ట్ ఫీమేల్ రైజ్ అనేది చూసాం ఫ్రమ్ 2020. అండ్ శాటిలైట్ పాపులేషన్ చూసుకుంటే 9 లొకేషన్స్లోనే 497 లయన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, మెయిన్లీ ఇన్ బార్దా వైల్డ్ లైఫ్ సెంచరీ, జైత్పూర్ వైల్డ్ లైఫ్ సెంచరీ అండ్ ఆల్. ఓకే, రీజనల్ గ్రోత్లో మీరు చూసుకుంటే మిత్యాల వైల్డ్ లైఫ్ సెంచరీలో ఆల్మోస్ట్ 100% రైస్ అనేది చూసామన్నమాట. ఓకే, అండ్ గిర్నార్ వైల్డ్ లైఫ్ సెంచరీలో మాత్రం -4%, అంటే 4% తగ్గడం మనం చూసామన్నమాట. అండ్ భావ్నగర్ కోస్ట్లో 12% తగ్గడం చూసాం. బట్ ఓవరాల్ పాజిటివ్ గ్రోత్. రిమెంబర్, గిర్నార్లో లయన్ పాపులేషన్ పాజిటివ్ గ్రోత్ చూసామంటే 4% తగ్గింది. అండ్ భావ్నగర్ కోస్ట్లో కూడా 12% తగ్గిందనమాట. సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, IUCN స్టేటస్ ఇస్ ఎండేంజర్డ్. సైటీస్లో అపెండిక్స్ 1, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా 1972 యాక్ట్లో కూడా షెడ్యూల్ 1 కింద దీని యొక్క స్టేటస్ వస్తుందన్నమాట. ఓకే, సో దెర్ ఈస్ అనదర్ ఆర్టికల్ విచ్ సేస్ స్టడీ ఓపెన్స్ విండో టు ద బ్రెయిన్ వెన్ అన్ ఎమోషన్ ఫస్ట్ అపియర్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో దెర్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఆర్ సంథింగ్ విచ్ హ్యావ్ ఫౌండ్ అవుట్. ఓకే, ఒక సైంటిఫిక్ స్టడీ ఇది. సో అసలు ఏంటంటే వాట్ ఎమోషన్స్ ఆర్ అండ్ వై దే మ్యాటర్ అనేది వాళ్ళు స్టడీ చేయడం జరిగింది. ఎమోషన్స్ అంటే ఏంటి ఎట్ ద ఫస్ట్ ప్లేస్? ఎమోషన్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, దీస్ ఆర్ ది ఆటోమేటిక్ రెస్పాన్సెస్ ఆర్ అన్కాన్షియస్ రెస్పాన్సెస్ ఆర్ సెన్సరీ ఇన్పుట్. సో బేసికలీ కాన్షియస్గా కావాలని ఇస్తే అది ఏమవుతుందంటే దట్ విల్ బికమ్ యాక్టింగ్, నాట్ ఎమోషన్. ఎమోషన్ అనేది ఎప్పుడుగా అన్కాన్షియస్గా ఆటోమేటిక్గా సెన్సరీ ఇన్పుట్స్తో వస్తుందన్నమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, దిస్ విల్ హెల్ప్ ఇన్ రియాక్టింగ్ క్విక్లీ టు డేంజర్స్. లేకపోతే రివార్డ్స్ వచ్చినప్పుడు, డేంజర్స్ వచ్చినప్పుడు ఈజీగా మన యొక్క ఎమోషన్స్తో మనము రియాక్ట్ అవుతూ ఉంటాం వితౌట్ ఓవర్ థింకింగ్. ఓకే, సో బేసికలీ మన యాన్సిస్టర్స్తో కంపేర్ చేస్తే ప్రస్తుతం ఉన్న లైఫ్ అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. ఎందుకు అని అంటే లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్, మెంటల్ ట్రామా, ఎమోషనల్ వైరింగ్ అనేది ఉంటుంది. దిస్ హ్యాస్ రియలీ చేంజ్డ్. ఓకే, లాట్ ఆఫ్ ఇష్యూస్ మనం చూస్తున్నాం. Now what the main thing that the scientists wanted to study anante, the main question they wanted to answer is, we still don't fully understand how the emotions start in the brain. Asal brain lo emotions అనేవి ఎలా స్టార్ట్ అవుతాయి, అసలు ఈ స్టడీ ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారు ఆర్ వాట్ దే ఆర్ ఎయిమింగ్ ఫర్ అంటే టు ట్రాక్ ద బ్రెయిన్ వైడ్ యాక్టివిటీ. బ్రెయిన్ వైడ్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాక్ చేయాలనుకుంటున్నారు. అసలు ఎమోషన్స్ అనేవి ఎలా జనరేట్ అవుతాయి, హౌ దే స్టార్ట్, దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఓకే ఫస్ట్ ఎప్పుడు ఎమోషన్ అనేది అపియర్ అవుతుంది అనేది వాళ్ళు స్టడీ చేయాలని చెప్పేసి ఒక ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఎక్స్పెరిమెంట్ పేరు ఏంటంటే ఐపఫ్ అసై. సో పీపుల్ హ్యాడ్ లైట్ ఎయిర్ పఫ్స్ అనమాట. బేసికలీ ఎయిర్ పఫ్స్ అనేవి ఉన్నాయి. సో బేసిక్గా ఆ ఎయిర్ పఫ్స్ని వాళ్ళ లెఫ్ట్ ఐలోకి పంపిస్తూ ఉంటారు. సో ఈ పర్టికులర్ ఐ పఫ్ని ఏం చేస్తారు అంటే దే విల్ బీ బ్లోయింగ్ దట్ పర్టికులర్ ఎయిర్ పఫ్స్ని బ్లో చేస్తూ ఉంటారు ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. రెగ్యులర్గా కాకుండా ఇర్రెగ్యులర్గా అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి ఈ ఎయిర్ పఫ్స్ని లెఫ్ట్ ఐకి దాన్ని అటాచ్ చేసేసి దాన్ని బ్లో చేస్తూ ఉంటారనమాట. అసలు ఎందుకు దీన్ని క్రియేట్ చేస్తున్నారు అని అంటే ఒక వెరైటీ అన్ప్లెజెంట్ పెయిన్ అనేది వాళ్ళకి రావాలి. ఓకే, అన్ప్లెజెంట్ సెన్సేషన్ అనేది రావాలి వాళ్ళ ఐస్కి, ఒక అన్ప్లెజెంట్ సెన్సేషన్ అనేది రావాలి వితౌట్ క్రియేటింగ్ మచ్ పెయిన్. ఓకే, ఈ ఇర్రెగ్యులర్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ పఫ్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది తెలియకుండా
సో వాళ్ళ బ్రెయిన్ అనేది రెడీగా ఉండదు. సో బేసికలీ ఎమోషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయని మనకు తెలియదు. అంటే ఏ పర్టికులర్ యాక్షన్కి మనం ట్రిగ్గర్ అయ్యి మన ఎమోషన్స్ చూపెడతామో మనకు తెలియదు. ఇన్ ద సేమ్ వే ఈ ఎయిర్ పఫ్స్ ఎప్పుడెప్పుడు బ్లో చేస్తారు అనేది కూడా వాళ్ళు రెడీగా ఉండరు. సో సడన్గా ఎయిర్ పఫ్స్ బ్లో చేస్తారు వాళ్ళ లెఫ్ట్ ఐలోకి, సడన్గా వాళ్ళు ఒక రియాక్షన్ ఇస్తారు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అందుకు నాట్ ఇన్ ప్రాపర్ ఇంటర్వెల్ బట్ ఇమీడియట్గా ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇది ఎందుకు చేస్తున్నారు అంటే దే వాంటెడ్ టు చెక్ ద రియాక్షన్, అసలు ఎలా వర్క్ అవుతుంది ఇది అని. ఓకే, అండ్ ఆల్సో ఈ ఎయిర్ పఫ్ అనేది వాళ్ళ కంటికి తగలగానే సో ఈ బ్లింక్ చేస్తారు కదా, వాళ్ళ ఐ మూమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఐ మూమెంట్స్ ఉంటాయి, బ్లింక్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఐని. ఇవన్నీ ఏంటంటే హై క్వాలిటీ కెమెరాస్ ద్వారా రికార్డ్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఆల్సో పీపుల్ విల్ బీ టెలింగ్ హౌ దే ఫెల్ట్, అనాయింగ్గా ఫీల్ అయ్యారా, అన్ప్లెజెంట్గా ఫీల్ అయ్యారా అనేది కూడా వాళ్ళు కూడా చెప్తారనమాట. ఓకే, బేసిక్గా మొత్తం ఎవరినైతే ఎక్స్పెరిమెంట్ చేశారో 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు వాళ్ళని. ఒకటి హెల్దీ వాలంటీర్స్, హెల్దీగా ఉన్న వాళ్ళు ఒక గ్రూప్. ఇంకొకటి ఏంటంటే కొంతమంది బ్రెయిన్ ఎలక్ట్రోడ్స్ ఆర్ సమ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళని ఇంకో గ్రూప్గా తీసుకున్నారనమాట. అయితే ఈ హెల్దీ వాళ్ళల్లో ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ చేసే టైంలో వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ యొక్క సెల్ఫ్ రిపోర్ట్స్ని ఎక్కువగా ప్రయారిటైజ్ చేశారు. వెరాజ్ ఈ పర్టికులర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అయితే వాళ్ళ బ్రెయిన్ ఎలక్ట్రోడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ ఎలా ఉందనేది వాళ్ళలో టెస్ట్ చేశారనమాట. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే ఈ 2 గ్రూప్స్ కూడా దే హ్యావ్ రియాక్టెడ్ సిమిలర్లీ. ఓకే, సో బేసికలీ ఐని చాలా లాంగర్గా పెట్టారు, ఒకసారి బ్లింక్ రాగానే క్లోజ్ చేయడం, ఇవన్నీ సిమిలర్ ప్యాటర్న్స్లో వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో వాట్ ద సైంటిస్ట్ హ్యావ్ ఫౌండ్ అవుట్ త్రూ దిస్ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ దెన్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి ఫాస్ట్ ఫేజ్, ఒకటి స్లో ఫేజ్. ఫాస్ట్ ఫేజ్, ఒకటి స్లో ఫేజ్ రియాక్షన్. సో ఫాస్ట్ ఫేజ్ అంటే ఏంటంటే ఇమీడియట్ రిఫ్లెక్స్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అవుతారు, ఇమీడియట్ రియాక్షన్స్ లైక్ బ్లింకింగ్. ఓకే, బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పుడు మనం ఎలా అయితే అలర్ట్ అవుతామో అలా ఇమీడియట్ రియాక్షన్స్ని ఈ ఫాస్ట్ ఫేజ్లో వాళ్ళు రికరింగ్గా చూడడం జరిగిందనమాట ఇన్ బోత్ ద టీమ్స్. స్లో ఫేజ్ రియాక్షన్ ఏంటంటే మోర్ ప్రొలాంగ్డ్ బ్రెయిన్ యాక్టివిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనోయన్స్. ఓకే, సో ఇలాంటివి ఏంటంటే ఇట్ టేక్స్ టైమ్ ఫర్ షోయింగ్ దట్ పర్టికులర్ ఇమోషన్. వెరాజ్ బ్రేకింగ్ న్యూస్కి సడన్గా రియాక్ట్ అవ్వడం ఏమవుతుంది, దట్ విల్ బి అ రిఫ్లెక్స్ యాక్షన్, దట్ విల్ బి అ ఇమీడియట్ యాక్షన్, క్విక్కర్ యాక్షన్స్, ఫాస్ట్ ఫేజ్ యాక్షన్. ఓకే, అండ్ ఆల్సో వాట్ దే హ్యావ్ డన్ ఇస్ కేటమైన్ టెస్ట్. సో కొంతమంది పార్టిసిపెంట్స్కి కేటమైన్ ఇవ్వడం జరిగిందనమాట టు సపరేట్ రిఫ్లెక్స్ ఫ్రమ్ ఎమోషన్. ఓకే, రిఫ్లెక్స్ని, ఎమోషన్స్ని, ఇవి 2 సేమ్ కాదు కదా, రిఫ్లెక్స్ అనేది వేరు, ఎమోషన్ అనేది వేరు. వీటి రెండింటిని సపరేట్ చేయడానికి కేటమైన్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. బట్ కేటమైన్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ రిఫ్లెక్స్ యాక్షన్ ఆర్ ఫాస్ట్ ఫేజ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం స్లో డౌన్ అవ్వడం వాళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. ఓకే, సో సమ్ మౌజ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు. ఐపఫ్ టెస్ట్ అనేది కొన్ని మౌజెస్ మీద, కొన్ని మైస్ మీద కూడా చేశారు. దే హ్యావ్ ఫౌండ్ ఐడెంటికల్ ప్యాటర్న్స్ ఓన్లీ. సేమ్ హ్యూమన్స్ ఎలా అయితే రియాక్ట్ అయ్యారో మౌజెస్ కూడా అలానే రియాక్ట్ అయ్యాయి. సో సేమ్ ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళ మీద కండక్ట్ చేసినప్పుడు. సో దే ఆల్సో హ్యావ్ షోన్ ఫాస్ట్ ఫేజ్ రియాక్షన్స్, స్లో ఫేజ్ రియాక్షన్స్. ఓకే, సో ఫాస్ట్ ఫేజ్ రియాక్షన్స్ ఇచ్చినప్పుడు మెయిన్లీ మిడ్ బ్రెయిన్ స్ట్రక్చర్స్ లైక్ థాలమస్, ఓకే, అండ్ సమ్ క్వెడక్టల్ గ్రే, ఇలాంటి ఏరియాస్ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతాయి, ఎక్కువగా రియాక్ట్ అవుతాయి. స్లో ఫేజ్ రియాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే లింబిక్ రీజియన్స్, ఫ్రంటల్ కార్టెక్స్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా రియాక్ట్ అయ్యాయి అనమాట. ఓకే, వెరస్ థాలమస్ లాంటివి ఏంటంటే దే వర్ ఆల్సో ప్లేయింగ్ సమ్ బ్రిడ్జింగ్ రోల్. సో ఈ ఫాస్ట్ ఫేజ్కి, స్లో ఫేజ్కి, మీడియంగా ఉండే ఫేజెస్కి ఎక్కువగా థాలమస్ రియాక్ట్ అయ్యేదన్నమాట. సో టైమింగ్ ప్యాటర్న్స్ మీరు చూసుకుంటే ఒక పఫ్ తర్వాత బ్రెయిన్ యాక్టివిటీ అనేది ఫేడ్ అయ్యేది ఎట్ డిఫరెంట్ స్పీడ్స్. మిడ్ బ్రెయిన్ యాక్టివిటీ ఫేడెడ్ క్విక్లీ, ఫ్రంటల్ కార్టెక్స్ ఫేడెడ్, ఇట్ లాస్టెడ్ మోర్ టైమ్. ఓకే, ఇలా కొన్ని ప్యాటర్న్స్ అనేవి చూసారనమాట. సో బేసికలీ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టడీ టు డైరెక్ట్లీ మ్యాప్ ద 2-phase ప్యాటర్న్ ఆఫ్ ఎమోషన్ ఎమర్జెన్స్. హ్యూమన్స్లో, యానిమల్స్లో సిమిలర్ ప్యాటర్న్స్ ఉంటాయనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అండ్ దే హ్యావ్ ట్రై టు ఐడెంటిఫై 2-phase ప్యాటర్న్స్. ఎమోషన్స్లో 2 phases ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్.
So understanding these particular things will help explaining why some people have overactive or underactive emotional responses. అసలు ఎందుకు కొంతమందికి ఎమోషనల్ రెస్పాన్సెస్ క్విక్గా ఉంటాయి, కొంతమందికి హైపర్గా ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం మెంటల్ హెల్త్ ఇష్యూస్, మెంటల్ స్ట్రెస్ ఇష్యూస్ని మనం ట్యాకిల్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. సో a small homework again. సో ఇక్కడ ఇంపార్టెంట్ 2 locations ఉన్నాయి. దట్స్ వై ఐ హ్యావ్ టేకెన్ దిస్. So, malnutrition claims 63 lives in a week in Sudan's besieged El Fasher. El Fasher. So, basically, ఈ సుడాన్ ఏదైతే ఉంటుందో దిస్ ఆల్వేస్ ఫేస్ మాల్ న్యూట్రిషన్ ఇష్యూస్ అనమాట. సో అందుకే ఇది న్యూస్లో ఉంటుంది. బేసిక్గా మాల్ న్యూట్రిషన్ వల్ల న్యూస్లో ఉన్నవి, మిలిటరీ కూప్ వల్ల న్యూస్లో ఉన్నవి, బికాజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ న్యూస్లో ఉన్నవి, ఇవన్నీ మనకి ఏంటంటే వీటి యొక్క లొకేషన్స్ మనకి యూపీఎస్సీకి ఇంపార్టెంట్ అవుతాయి. కాబట్టి రిమెంబర్ దిస్ particular location El Fasher that is seen in the news belongs to which country అని చెప్పేసి అడుగుతారు. You have to remember this belongs to Sudan. So this is a part of Sudan. Remember this point. And next, Mali arrests 2 dozen soldiers over alleged bid to topple Gunta అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. Again, I want you people to locate Mali. ఓకే, సో మాలి ఎక్కడుంది, ఆఫ్రికాలో మనకు మాలి ఎక్కడ లొకేట్ అయ్యింది అనేది మీరు ప్రాపర్గా చదువుకోవాలి. అండ్ ఆల్సో దెర్ ఆర్ సెవరల్ అదర్ కాన్ఫ్లిక్టెడ్ ఆర్ కాన్ఫ్లిక్ట్ ప్రోన్ జోన్స్ ఇన్ ది ఆఫ్రికా. ట్రై టు లొకేట్ ఆల్ దోస్ లొకేషన్స్. ఓకే, అవన్నీ మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. With this, we have completed the discussion of all the important articles from today's The Hindu newspaper. మీకు అన్నీ అర్థమైనట్టయితే discussion really, if it really help you, definitely please make sure you hit the like button and please subscribe to our channel. Let's meet in the next class. Until then, take care, bye bye, and keep smiling.